హల్లెలూయా. సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవించును నిత్యము నీ నీడలో ఆస్వాదించును నీ మాటల మకరందము జీవించును నిత్యము నీ నీడలో ఆస్వాదించును నీ మాటల మకరందము సుగుణాల సంపన్న
ఆ దేవుడే వీరుడైన చిత్రము చూడుమా. హృదయమా హృదయమా నా హృదయమా యేసయ్య ప్రేమను గాచుమా, యేసయ్య ప్రేమను గాచుమా. ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా యేసయ్య స్నేహము కోరుమా, యేసయ్య స్నేహము కోరుమా. నిన్నే తలచి నిన్నే వలచి దేవుడే మనుషుడైన చిత్రము చూడుమా. ఆ దేవుడే వీరుడైన చిత్రము చూడుమా. హృదయమా హృదయమా నా హృదయమా యేసయ్య ప్రేమను గాచుమా, యేసయ్య ప్రేమను గాచుమా. ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా యేసయ్య స్నేహము కోరుమా, యేసయ్య స్నేహము కోరుమా. స్థిరమే లేని మనుషుల ప్రేమలు నటనయ చూపుచు కదిలే బొమ్మలు. స్థిరమే లేని మనుషుల ప్రేమలు నటనయ చూపుచు కదిలే బొమ్మలు. కలుగజేయునే నీకు గాయము చేయలేవులే సాయము. గాయాలని గేయాలుగా మార్చును నీకు యేసయ్య. సాయమిచ్చి హాయినిచ్చి కౌగిట దాచును యేసయ్య. నీలో నిలచి నీతో నడచి మార్గమే చూపిన మంచి దేవుడు, అనురాగమే పంచిన ఆత్మీయుడు. మార్గమే చూపిన మంచి దేవుడు, అనురాగమే పంచిన ఆత్మీయుడు. హృదయమా హృదయమా నా హృదయమా యేసయ్య ప్రేమను దాచుమా, యేసయ్య ప్రేమను దాచుమా. ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా యేసయ్య స్నేహము కోరుమా, యేసయ్య స్నేహము కోరుమా. రేపటి తలపుతో నేడే కలకదు కృంగుట ఎందుకు కలవరమెందుకు. రేపటి తలపుతో నేడే కలకదు కృంగుట ఎందుకు కలవరమెందుకు. నమ్మదగినవాడు నీ దేవుడు సర్వకాలము నిన్ను విడువడు. వాగ్దానమే నీకుండగా భయమేలనే ప్రాణమా. మన్నింపగా సాధ్యమా నీపైన యేసయ్యకున్న ప్రేమ. నిన్నే పిలచి కనలా అలచే యేసుపై ఆనుకో నా ప్రాణమా. ఆ యేసునే నమ్ముకో అంతరంగమా. యేసుపై ఆనుకో నా ప్రాణమా.
యేసయ్య స్నేహము కోరుమా యేసయ్య స్నేహము కోరుమా నిన్నే తలచి నిన్నే వలచి దేవుడే మనుషుడైన చిత్రము చూడుమా ఆ దేవుడే దీనుడైన చిత్రము చూడుమా హృదయమా హృదయమా నా హృదయమా యేసయ్య ప్రేమను కాచుమా యేసయ్య ప్రేమను కాచుమా ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా యేసయ్య స్నేహము కోరుమా యేసయ్య స్నేహము కోరుమా ముందుకు వచ్చాయి నాన్న
చూచినంతసేపు మేము బలహీనులమే తండ్రి. పరిస్థితుల వైపు చూచినంత కాలము కూడా తండ్రి మేము ఓడిపోతానే ఉంటాము తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి, మనుషుల వైపు అయ్యా డబ్బు వైపు అది ఇది అని లోకం వైపు మేము పరిగెత్తినంత కాలము మేము ఓడిపోతూనే ఉంటాము. ఈరోజు మా మనసు నీ వైపు తిప్పుకోవాలని ఆశపడుతున్నాము. నీ కోసం పరిగెత్తాలని, నీ వైపు చూడాలని, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కడుగుకొని నువ్వు నేను ఏకమవ్వాలని ఆశపడుతున్నాను. నీకు వందనాలు. నువ్వు మా పట్ల కలిగిన ప్రణాళికలు గొప్పవి గొప్పవి. నీ రాజ్య నివాసులు, నీ రాజ్యాన్ని కట్టి పరిచారకులుగా మమ్మల్ని పిలుచుకున్నావు. ఆ పనిలో నిలబడేవారిగా అయ్యా మమ్మల్ని వాడుకోమని అడుగుతున్నాము. నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు అయ్యా. ఈ క్షణం వ్యక్తిగతంగా పర్సనల్ గా నువ్వు మాతో మాట్లాడతాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆ ప్రేమ అనుభవంలోకి వెళ్దాం. చాలా మందికి చెప్పాను, లేదంటే ఇప్పటి వరకు అసలు ఎవరిని ప్రేమించలేని కఠిన స్థితిలో ఉన్నాము. ఇప్పటి వరకు దేవుణ్ణి భక్తి రూపంలో చూసామేమో, ఇప్పుడు ప్రేమ రూపంలో చూద్దాము. ఆయన నీ ప్రేమ కోసం తప్పిస్తున్నాడు. He has everything, but స్తుతించే దేవదూతలు ఉన్నాయి, మాట వినే సృష్టి ఉంది. కానీ నీ ప్రేమ కోసం, నా ప్రేమ కోసం ఆయన పరితపిస్తున్నాడు, ఆశపడుతున్నాడు. నీకు వందనాలు, నీకు వందనాలు. నన్ను ప్రేమిస్తున్న యేసయ్య నీకు వందనాలు. నన్ను ఎత్తుకుంటున్న నా యేసయ్య నీకు వందనాలు. నన్ను హత్తుకున్న నా యేసయ్య నీకు వందనాలు. నా బలమైన నా యేసయ్య నీకు వందనాలు. నేను నిన్ను ప్రేమిస్తున్నానని హృదయం అంతటితో చెప్తామా? నోటితో వద్దు, మనసు, హృదయం అంతటితో, విత్ ఆల్ యువర్ స్పిరిట్, నీ ఆత్మ అంతటితో ఈరోజు ప్రేమలో ప్రేమతో చూద్దామై, ప్రేమికుడిగా చూద్దాం, ప్రేమికుడిగా చూద్దాం. నేను నిన్ను ప్రేమిస్తున్నా, నేను నిన్ను ప్రేమిస్తున్నా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను యేసయ్య. నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు. నీ కృపను బట్టి, నీ దయను బట్టి వందనాలు. నన్ను ప్రేమించే విధానాన్ని బట్టి నీకు వందనాలు. మరణ లోయలలో, మరణ ఛాయలో నేను ఉన్నప్పటికీ అయ్యా నన్ను ఎత్తుకున్న వాడవు, పాపముతో తండ్రి అయ్యా రక్తము మడుగులో ఉన్న నన్ను ఎత్తుకొని శుద్ధి చేసుకొని నా ప్రియురాలా అని పిలిచిన వాడవు తండ్రి. నీకు వందనాలు, నీకు వందనాలు. నీ ప్రేమను బట్టి వందనాలు, నీ కృపను బట్టి వందనాలు. మమ్మల్ని దర్శిస్తున్నందుకు వందనాలు. నీకు వందనాలు, నీకు స్తుతి, నీకు స్తోత్రం, నీకు వందనాలు, నీకు వందనాలు. నీ వైపు చూస్తున్నాము, నీ వైపు చూస్తున్నాము. నీకు వందనాలు, నీకు వందనాలు. ఈ క్షణం మీరు మాట్లాడే మాట మళ్ళీ నన్ను బ్రతికిస్తుంది. ఈ క్షణం మీరు మాట్లాడే మాట జీవాన్ని ఇస్తుంది. ఈ క్షణం అయ్యా మిమ్మల్ని చూచే దర్శనం తండ్రి, మా దర్శనాన్ని రీచ్ అయ్యే శక్తిని మాకు ఇస్తుంది. ఈ క్షణం తాకండి దేవాన్ని, ఈ క్షణం మాట్లాడండి సయ్య. నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు దేవా. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక
అద్భుతం చేయమయ్యా నా జీవితంలో. నిన్నే నమ్మి ఉన్నాను యేసయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో. నిన్నే నమ్మి ఉన్నాను యేసయ్యా. Yes, you only the hope for us. Only you, Lord. Only you. నువ్వు మాత్రమే ఏదైనా చెయ్యాలంటే మా జీవితంలో నువ్వు మాత్రమే చెయ్యగలవు. మేబీ కొన్నిసార్లు పరిస్థితులు మనుషులు ఎవరైనా మాకు హెల్ప్ చేస్తారని రావచ్చేమో. లార్డ్, ఈరోజు అబ్రహాము లాగా నిన్ను మాత్రమే ఆశ్రయిస్తున్నాను అయ్యా. సొదొమ గొమొర రాజు అంటున్నాడు, కొల్లగొట్టించిందంతా నువ్వే తీసుకెళ్ళంటే అబ్రహాం అంటున్నాడు, నాకు చిన్న పూచిక పుల్ల కూడా వద్దు, నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, అది చాలు. ఎస్, ఈరోజు అడుగుదాం, లార్డ్ ఐ వాంట్ ద బ్లెస్సింగ్ ఫ్రమ్ యూ ఓన్లీ. The vision has to come from you, not from the people. Not from the people. అయ్యా, నీ కృపను చూపించండి తండ్రి, నీ దయను చూపించండి తండ్రి. నన్ను దీవిస్తే నువ్వే దీవించు, నన్ను హత్తుకుంటే నువ్వే హత్తుకో, నన్ను ప్రేమిస్తే అయ్యా నేను ప్రేమను పొందుకుంటే అది నీ దగ్గర నుంచి పరిపూర్ణమైన ప్రేమను పొందుకోవడానికి సహాయం దయచేయండి. ఆరాధన మీకు సమర్పిస్తూ నిలబడే నీ సేవకుని ద్వారా మాతో మాట్లాడతాం, దర్శించము. ఈ అంచె దినాలకు తండ్రి ఏ విధంగా మేము నిలబడాలి, ఏ విధముగా నేను చూడాలి, ఏ విధముగా నేను చూపించాలి నీ సేవకుని ద్వారా మాతో మాట్లాడి ఏ ఆశీర్వదించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూర్చున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరు సెటిల్ అయ్యారా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజంగా దేవుడు మనల్ని ఆశీర్వదించి ఒక మంచి భారం కలిగిన సేవకులను మన మధ్యలోకి తీసుకురావడం జరిగింది. ఐ డోంట్ నో హూ ఈజ్ హీ, వ్యక్తిగతంగా ఎలాంటి పరిచయం లేదు, కానీ లాస్ట్ టైం ఒకసారి దీపు 3 days కాన్ఫరెన్స్కి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు 3 days కాన్ఫరెన్స్కి వచ్చింది. సేవకులకి యవనస్తుల పట్ల ఉన్న భారం నాకు అర్థమైంది. నిజంగా దేవుడు అలాంటి సేవకులు మన మధ్యలో తీసుకురావడాన్ని బట్టి నేను దేవుడు నామాన్ని మహిమపరుస్తున్నాను. బ్రదర్ షారోన్ సామ్యూయల్ గారు మన మధ్యలో ఉన్నారు. ఆంధ్రాలో పరిచయం చేస్తున్నారు. సారీ, ఐ డోంట్ నో ఎనీథింగ్, నాకేం తెలియదు. బ్రదర్ కొంచెం ఆయన గురించి పరిచయం చేసుకొని వాక్యాన్ని అందించాలని నేను ఆశపడుతున్నాను. బ్రదర్ అందరూ రెండు చేతుల పైకి విగ్రహానికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. దానిలో ట్రిపుల్ పెంచి బేస్ తగ్గించు, ట్రిపుల్ తగ్గించి బేస్ పెంచు, బేస్ తగ్గించేసి ట్రిపుల్ పెంచుకోవచ్చు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ట్రిపుల్ కొంచెం పెంచు. చెక్ చెక్. ఎవరందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. కొంచెం దగ్గరగా చేతుల పైకి ఎత్తి, ఇక్కడ దాకా కాకుండా ఇక్కడ దాకా. హల్లెలూయా.
ఈ ఉదయకాల సమయంలో మీతో పాటు కలిసి ప్రభుని స్తుతించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవాతి దేవుని నామమును మహిమపరుస్తున్నాను. అనిపిస్తున్నా దేవాతి దేవుని నామమును మహిమపరుస్తున్నాను. మరి అదేవిధంగా నన్ను ఈ స్థలానికి ప్రేమతో ఆహ్వానించిన మరి అక్కను బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. కొద్దిపాటి పరిచయమైనప్పటికీ ఆత్మల పట్ల భారం కలిగి ఉన్నతమైన పరిచయం జరిగిస్తున్నారు. ఒకరోజు అక్కతో పాటు కలిసి ఒక ప్రార్థనలో కూడా పాల్గొనడం జరిగింది. మంచి భారం కలిగిన సేవకురాలు. నిజంగా అక్కను బట్టి ఎంతగానో ప్రభుని సంతోషిస్తూ దేవుని నామమును మహిమపరుస్తున్నాను. ఈరోజు ఇటు రీతిగా ఈ ప్రాంతంలో ఇలా పరిచయం జరుగుతుందంటే చాలా సందర్భాల్లో కొంతమంది దైవజనులు చేయలేని పని, కొంతమంది దేవుని చేత పిలువబడిన వారు కూడా చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఇలాంటి ప్రాంతాల్లో ఇలాంటి స్థలాల్లో పరిచయం చేస్తున్నప్పుడు అనేకమైన వ్యతిరేకతల మధ్య, అనేకమైన ఆటంకాల మధ్య దేవుని పరిచయం చేస్తున్నారంటే దేవుడు తన పిలిచిన పిలుపుకు లోబడి యథార్థంగా విధేయత చూపిస్తే ఎంతో భారం తనలో ఉంటేనే కానీ పరిచయం జరగదు. అది నాకు స్పష్టంగా తెలిసి ఇలా జరుగుతుందంటే దాని వెనకాల ఎంతో ప్రార్థన, ఎంతో భారం, ఎంతో త్యాగం ఉంది. ఆ త్యాగాన్ని గుర్తించిన దేవుడు ఈరోజు ఇలా మనందరినీ కూర్చోబెట్టి ఇక్కడ పరిచయం జరిగిస్తున్నాడు. ఇలాగా మరి ఆవిడ అక్కడ కూర్చుని మిగిలిన వారందరితో ఈ కార్యక్రమం జరిపించడం నిజంగా నాకు కూడా సంతోషం. నిజంగా నాకు కూడా ఒక రకంగా ఇన్స్పైరింగ్ ఉంది. ఎందుకంటే నేను కూడా ఇంచుమించు అలాగే చేస్తాను. దేవుని కృపను బట్టి మీరు చేస్తున్న పనిని బట్టి కూడా దేవుని నామమును మహిమపరుస్తున్నాను. మరి ప్రాముఖ్యంగా ఒక దైవజనుడిగా, ఒక తమ్ముడిగా హృదయపూర్వక వందనాలు మీకు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసిన చెల్లి దీపికను బట్టి ప్రత్యేకమైన వందనాలు. అదేవిధంగా మరి చెల్లి మౌనికను బట్టి, నన్ను పరిచయం చేసిన జాయిస్ని బట్టి, నాతో పాటు కలిసి మరి చాలామంది పిల్లలు వచ్చారు. మా బావగారు వైజాగ్లో పరిచయం చేస్తారు. కాలేజ్ శామ్యుల్ గారు, మేరీ పుష్ప గారికి ప్రత్యేకమైన వందనాలు. అదేవిధంగా భాస్కర్ రావు గారు, మరి శ్రావణి వాళ్ళ హస్బెండ్, ఆయనకి నా ప్రత్యేకమైన వందనాలు. తమ్ముడు స్టీవెన్ బట్టి, అదేవిధంగా ఆనంద్ పవన్ బట్టి, పాప ఎక్కడ హెప్సిగాని బట్టి దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. ఆంటీని బట్టి కూడా దేవుని నామమును మహిమపరుస్తున్నాను. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళందరి గురించి ఒకసారి మాట్లాడేస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎలా ఉందంటే ఇటుపక్క సమూహం ఉంది, అటుపక్క సమూహం ఉంది. ఈ సమూహం అంతా నాకు తెలియని సమూహం, ఇటుపక్క ఉన్న సమూహం అంతా నాకు తెలిసిన సమూహం. ఏదేమైనప్పటికీ చక్కగా ఇటు రీతిగా సంతోషంగా దేవుని స్తుతించుకోవడానికి దేవుడు మనకు మంచి సమయాన్ని ఇచ్చాం. మరి ఇప్పటివరకు చక్కగా అద్భుతంగా లీడ్ చేసిన సహోదరికి నా ప్రత్యేకమైన వందనాలు. ఓకే, అమ్మగారికి నా ప్రత్యేకమైన వందనాలు. రీచర్స్ పాస్టర్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. అదేవిధంగా మరి చక్కగా పాట పాడారని, పాట పాడుతుంటే భలే ఉందని వాయిస్ నాకు చాలా బాగా నచ్చింది. ఎప్పుడైనా పాసిబిలిటీ అయితే నాది కూడా పాట ఉందండి అనే అవకాశం ఉంటే ఎప్పుడైనా పాడండి. ఓకే, సంఘ పెద్ద గారికి ప్రత్యేకమైన వందనాలు. అదేవిధంగా కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు శ్రేష్టమైన నామములో అందరికీ వందనాలండి. నమస్కారం, ప్రతి నమస్కారం, సంస్కారం, అందరికీ వందనాలు. కుర్చీలో కూర్చున్న వాళ్ళకి, కింద కూర్చున్న వాళ్ళకి, ఈ రూమ్లో కూర్చున్న వాళ్ళకి అందరికీ వందనాలు. ఆలస్యం చేయకుండా దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెనుకల్లో దీవించునుగాక. అందరూ నా వెనక ఈ మాట చెప్పే ప్రయత్నం చేయండి. మీరు, కొంచెం స్వరాలు తెచ్చి బిగ్గరగా చెప్దాం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఏంటని చెప్పండి. ఒకసారి ఈ రూమ్ లాగానే కొంచెం ఈ రూమ్ చెప్పండి. ఏంటండి, అందరు కలిసి చెప్పండి. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఈ వాక్కు ద్వారా దేవుడు మనతో మాట్లాడినట్లు తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు తలలు వంచని కళ్ళు మూయండి. ఒక మాట్లాడిన ప్రభువా నీవు నాతో మాట్లాడండి అడుగుతున్న ప్రతి ఒక్కరితో దేవుడు ఈరోజు మాట్లాడబోతున్నాడు. ప్రతి ఒక్కరు తలలు వంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేయండి. మీరు కామెడీలో సైలెంట్గా ఉన్నాను, చెప్పు సైలెంట్గా ప్రార్థన చేద్దాం. తలలు వంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల తండ్రి, జీవాధిపతి నీకు స్తోత్రాలు. నీ ఉన్నతమైన కృప చొప్పున ప్రభువా, ఇదిగో తండ్రి ఈ సమయంలో ప్రభువా నీ వాక్యాన్ని ధ్యానించడానికి తండ్రి మీరు మాకు ఇచ్చిన యోగ్యమైన సమయం కొరకు నీకు స్తోత్రాలు. ఇక్కడ నిలబడి నేను మాట్లాడుతున్నా తండ్రి, అయ్యేదిగో తండ్రి నా జ్ఞానం చేత, నా ఆలోచన చేత వారికి ఏది బోధించినా ఎవరి జీవితాలకు ఉపయోగం ఉండదు. పరిశుద్ధాత్మ దేవులను పూర్తిగా మరుగుపరచని మీరు ప్రత్యక్షపరచబడండి.
నా ప్రాణాత్మ దేహ శరీరమును నీ ఆధీనంలోకి ఒప్పుకొనుచున్నాను ప్రభువా. నీవే నీ వాక్కు చేత బిడ్డలతో మీరు మాట్లాడండి. కూడిన బిడ్డల బట్టి నీ స్తోత్రాలు వినగలిగే చెవులు గ్రహించే మనసును మీద దయచేయండి. ఆ శక్తితో నీ వాక్యాన్ని వినే కృపణమని యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. చెప్పండి, ఇప్పుడు ఏంటి చెప్పండి, ఏం నేర్చుకోవాలి మనం? మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. ఎవరు ఫలిస్తే? మనం ఫలించడం వల్ల దేవుని నామం ఏం చేయబడుతుందట? మహిమపరచబడుతుంది. మన తండ్రి మహిమపరచబడతాడు. మన దేవుడు మనం ఫలించాలని ఆశపడే దేవుడు, మన అభివృద్ధి చెందాలని ఆశపడే దేవుడు. కానీ మనల్ని అలా ఏదో బలహీనతలోనో ఏదో ఇబ్బందుల్లోనో ఏదో కృంగుదలలోనో ఉంచేయాలని ఆశపడే దేవుడు కాదు. చాలామంది ఏమనుకుంటారంటే కష్టాలు వస్తాయి, శోధనలు వస్తాయి, క్రైస్తవులందరూ ఎందుకు, చాలా బలహీనతలు వస్తాయి, చాలా ఇబ్బందులు వస్తాయి. కానీ దానిలో కూడా దేవుడు ఏం చేస్తాడంటే మనం ఫలించేలా దేవుడు చేస్తాడు. ఇప్పుడు వాక్యం ఏం సెలవిస్తుందంటే మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడు. మనం ఎలా ఫలించాలంటే బహుగా ఫలించాలట. మనం ఊరకనేదో ఫలించడం దేవుని చిత్తం, కానీ బహుగా ఫలించాలని ఆశపడే దేవుడు. చూడండి, ఆది కాండం నుంచి మనం చూస్తూ వస్తే కనుక ప్రతి సందర్భంలో దేవుడు ఏమంటాడంటే మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, మీరు ఫలించండి, భూమిని నింపండి, మీరు ఫలించండి, మీరు వృద్ధి చెందండి, మీరు అభివృద్ధి పొందండి. చాలా సందర్భాల్లో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఇదిగో పిల్లలనేమి పెద్దలనేమి చెప్పండి, ఏమంటాడు? తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును, నేను మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును అంటాడు. కీర్తన 115:16 ఏమంటాడంటే నేను మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందిస్తాను. దేవుడు మనల్ని మన పిల్లల్ని వృద్ధి పొందించాలని ఆశపడే దేవుడు. అదేవిధంగా దేవుడు మనం ఫలించాలని ఆశపడే దేవుడు. మనం ఫలింపు ఎలా ఉండాలట? బహుగా ఫలించటం వల్ల దేవుని నామం అన్యజనుల ఎదుట మహిమపరచబడుతుంది. మనం ఫలించడాన్ని బట్టే ఇదిగో దేవుని బిడ్డలు ఇటు రీతిగా ఉన్నారని వారు ఒక సాక్ష్యాన్ని ఇవ్వగలుగుతారు. మనం ఫలించడాన్ని బట్టే మన దేవుని నామం అన్యజనుల ఎదుట మహిమపరచబడుతుంది. అంటే దేవుని నామం అన్యజనుల ఎదుట మహిమపరచబడాలన్నా, దేవుని నామం అన్యజనుల ఎదుట దేవుని ఘనంగా ఎంచబడాలన్నా అది ఎవరి మీద ఆధారపడి ఉంటుంది అంటే మన దేవుణ్ణి తగ్గించాలన్నా, మన దేవుడు హెచ్చించబడాలన్నా, మన దేవుడు అనేక మంది ఎదుట ఒక సాక్షిగా నిలబెట్టి మనకి ఒక యోగ్యతని దేవుడు మనకి ఇవ్వాలన్నా అది ఎవరి మీద ఆధారపడి ఉంటుంది అంటే మన మీద ఆధారపడి ఉంటుంది. ఈరోజు చాలామంది చేస్తున్న భక్తిని బట్టి, చాలామంది ఉంటున్న భక్తిహీనతను బట్టి దేవుని నామం అవమానపరచబడుతోంది. ఈరోజు కొంతమంది మాట్లాడుతున్న మాటలు బట్టి, కొంతమంది చేస్తున్న వీడియోస్ బట్టి, కానీ కొంతమంది వారు బిహేవ్ చేసిన బిహేవియర్ బట్టి క్రైస్తవులు అయినప్పటికీ, చాలామంది క్రైస్తవేత్తరలాగా, చాలామంది క్రైస్తవులు అయినప్పటికీ, దేవుని ఎరిగిన వారైనప్పటికీ, బాప్తీసం పొందిన వారైనప్పటికీ బాప్తీసం పొందని వారి వలె ఉంటూ వారికి వీరికి ఏమి పెద్ద తేడాలంటిగా బిహేవ్ చేస్తున్న విధానం బట్టి, వారు చేస్తున్న భక్తిని బట్టి దేవుని నామం అన్యజనుల ఏం చేయబడుతుందట? అవమానపరచబడుతుంది. అయితే దేవుడు ఏమంటాడంటే మీరు బహుగా ఫలిస్తే నేను మహిమపరచబడతా. మనం ఫలించాలని దేవుడు ఆశపడుతున్నాడు. మన అభివృద్ధి చెందాలని దేవుడు ఆశపడతాడు. నేను మిమ్మల్ని మీ పిల్లలను కూడా వృద్ధి పొందిస్తాను. వృద్ధి కలుగజేయవాడును. మనకు అభివృద్ధి ఎవరిస్తారు? దేవుడు ఇస్తాడు. మనకి ఫలింపు ఎవరిస్తాడు? దేవుడు ఇవ్వాలి. అయితే దేవుడు మనకి ఫలింపు ఇవ్వాలంటే, దేవుడు మనల్ని అభివృద్ధి చెందించాలంటే, ఈరోజు నిన్ను నన్ను మన బిడ్డల్ని దేవుడు ఆశీర్వదించాలంటే చాలా సందర్భాల్లో మందిరాన్ని కూడా మనం ఎందుకు వస్తామంటే దేవుడు ఏమైనా మనల్ని మన పిల్లల్ని ఏం చేయాలి చెప్పండి? అభివృద్ధి చేయాలి. దేవుడు మనల్ని మన పిల్లల్ని ఆశీర్వదించాలి అని ఒక ఆశ. ఇప్పుడు ప్రతి ఒక్కరు మనం అడిగితే మీరు ఎందుకంటే దేవుని మందిరానికి వెళ్తారు, మీరు ఎందుకంటే దేవునికి ప్రార్థనలు చేస్తారంటే ఏమని చెప్తాం? దేవుడు మమ్మల్ని దీవిస్తాడు. ఈ ఒక్క మోటో తప్ప ఇంకేం ఉండదు మనకి. మన భక్తికి మోటో ఏంటి? ఆశీర్వాదం, దీవెన. ప్రతి ప్రార్థనకి మన మోటో ఏంటి? ఆశీర్వాదం, దీవెన. మనం కానుక ఎందుకు ఇస్తాం? మాట్లాడరేంటి? అది దేవుడు ఇంకా బహుగా దీవించాలన్నట. ఎలాగా? ఇంకా బహుగా దీవించాలి. సో మనం పరిచర్య దేనికి చేస్తాం? పరిచర్య ఎందుకు చేస్తాం? ఒకవేళ మందిరాన్ని, ఇది మందిరాన్ని మనం ఈ మందిరాన్ని క్లీన్ చేస్తాం. దేనికి క్లీన్ చేసుకుంటాం? ఆశీర్వదిస్తాడు. భోజనాలు ఎందుకు పెట్టుకుంటాం అంటే మనం ఏది దేవునికి ఇచ్చినా దేని కొరకు మన మెయిన్ మోటో ఏంటి? ఆశీర్వాదం. సో ఆశీర్వాదం ఇస్తాడు కాబట్టి మనం ఏం చేస్తాం? అన్నీ చేయడానికి ఇష్టపడతాం. దేవుడిని ఆశీర్వదించడం అంటే కానికిస్తామా? దేవుడిని ఆశీర్వదించడం అంటే మందిరానికి వస్తామా? సో దేవుడు అలా కోరుకునే దేవుడు కూడా కాదు. దేవుడు ఏమన్నాడు? మీరు బహుగా ఫలించాలి. మీరు ఆశీర్వదించబడితేనే నా నామం మహింపరచబడుతుంది. మీరు ఆశీర్వదించబడితేనే
తండ్రి మహిమపరచబడతాడు. మీరు ఆశీర్వదించబడితేనే ఇదిగో అనేక మంది ఎదుట దేవుడు ఉన్నతంగా నిలబెట్టబడతాడు. అంటే మన దేవుడు ఉన్నతంగా నిలబెట్టబడాలన్నా, మన దేవుడు మహిమపరచబడాలన్నా, మన దేవుడు అందరి ఎదుట యోగ్యుడిగా కనిపించాలన్నా అది ఎవరి మీద బేసి ఉంటుందంటే మన ఫలింపు మీద, మన ఆశీర్వాదం మీద అది బేసి ఉంటుంది. ఇప్పుడు వాక్యం ఏం చెప్తాను, మీరు బహుగా ఫలించడం నాకు ఇష్టం. మీరు బహుగా ఫలిస్తే మన దేవుని నామం అన్యజనుల ఎదుట మహిమపరచబడుతుంది. ఇదిగో మీరు ఫలించడం నాకు ఇష్టం అని దేవుడు చెప్తున్నాడు. అయితే ఫలించాలి, అభివృద్ధి చెందాలని మన అందరికీ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఏమవ్వాలి? నిన్నటి రోజు ఉన్నట్టుగా ఈరోజు ఉండకూడదు. ఒకప్పుడు తాటాకిళ్ళు, ఒకప్పుడు రేక్ షెడ్లలో, ఒకప్పుడు పెంకుటిల్లో ఉన్నాం. ఈరోజు ఎక్కడ ఉన్నాం? ఒకప్పుడు కాళ్ళకి చెప్పులు లేవు, ఒకప్పుడు ఇంట్లో సరైన మంచం లేదు, ఒకప్పుడు ఫ్రిడ్జ్ లేదు, ఒకప్పుడు బీరువా లేదు, ఒకప్పుడు బండి కూడా లేదు. ఇప్పుడు అలా ఉన్నామా? సో పరిస్థితులన్నీ మార్చుకుంటూ దేవుడు మనల్ని ఏం చేసుకుంటూ తీసుకొచ్చాడు? ప్రతి పరిస్థితులను ఆశీర్వదించుకుంటూ తీసుకొచ్చాడు. అయితే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే మనం బహుగా ఫలించాలి. దేవుని నెరిగిన బిడ్డలు, బాప్తీసం పొందిన బిడ్డలు, క్రైస్తవులుగా పిలువబడుతున్న మనం, దేవుని పిల్లలుగా పిలువబడుతున్న మనం, మనకి దేవుడిచ్చిన ఒక బాధ్యత ఏంటంటే మనం బాగా ఫలించాలి, మనం బాగా అభివృద్ధి చెందాలి. ఫలించాలన్నా, అభివృద్ధి చెందాలన్నా ఒక 3 లక్షణాలు మనలో ఉండాలి. ఆ 3 లక్షణాలు మనలో లేకపోతే కనుక దేవుని నామం అన్యజనుల ఎదుట అవమానపరచబడుతుంది. దేవుని నామం నిన్ను బట్టి, నన్ను బట్టి, మన భక్తిని బట్టి, మన బలహీనతను బట్టి నీకు నాకు ఏమవ్వదు, కానీ ఎవరికి అవుతుంది అవమానం? దేవుని నామానికి అవమానం జరుగుతుంది. సో మనం ఫలించాలంటే ఒక 3 లక్షణాలు మనలో ఉండాలి. ఒకసారి ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నేను త్వరగా వాక్యంలో ముందుకెళ్తాను. చూడండి, అదే యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. అందరూ వెనక్కి ఈ మాట చెప్పండి. ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. ఏం చేయాలట? ఏం తీసేయాలి? పనికిరాని తీగలను తీసివేయాలంట. మనందరికీ బాగా తెలుసు, ఒకవేళ ద్రాక్ష చెట్టు కానీ ద్రాక్ష వల్లి కానీ మనం చూస్తే, ఒకవేళ చాలామంది మొక్కలు పెంచుతుంటారు, వాళ్ళకి బాగా అర్థమవుతుంది నేను చెప్పేది. ఒకవేళ పాదులు కానీ మొక్కలు కానీ పెంచేవారికి ఏమర్థమవుతుందంటే, ఒకవేళ ఏదైనా తీగ సరిగా లేదనుకోండి, బాగా ఎండిపోయిన స్థితిలో, కులిపోతున్న స్థితిలో ఉందనుకోండి, దాన్ని ఏం చేస్తారంటే తెంపి పడేస్తారు. తెంపి పడైన బట్టి దీని కుళ్ళు మొత్తం అంతటికి వెళ్లకుండా, ఇది పనికిరాదు కాబట్టి దీన్ని తీసేస్తే ఇది బాగుగా ఉంటుంది. లేదా పనికిరాని దీంతో పాటు ఉంచితే ఇది ఎలాగైతే ఎండిపోయిందో మిగిలిన పాదంతా, మిగిలిన ద్రాక్ష వల్లంతా ఏమైపోద్ది? ఎండిపోతుంది. దేవుడు ఇప్పుడు మనం బహుగా ఫలించాలి, మనం బహుగా ఆశీర్వదించబడాలని కోరుకుంటే ఏమన్నాడంటే, మీరు బాగా ఫలించాలంటే, మరి ఎక్కువగా ఫలించాలంటే మీరు ఏం చేయాలట? పనికిరాని తీగలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసి పారేయాలి. చెప్పండి, ఏం చేయాలి? మీరు స్పందించారనుకోండి చాలా త్వరగా వాక్యం అయిపోతుంది. మీరు స్పందించలేదనుకోండి అలా వెళ్తూనే ఉంటుంది. నేను నిలబడితే ఎప్పుడు ఆపుతానో నాకు తెలియదు. నిజం. తక్కువ అనుకున్నా 2-3 గంటలు చెప్పగలను. బాగా తక్కువ అనుకుంటే 2-3 గంటలు చెప్పగలను. ఇప్పుడు చెప్పండి, స్పందిస్తారా? అది చూసారంటే మీకు వాక్యం అక్కర్లేదు అనమాట. కొంచెం స్పందించండి, స్తోత్రం చేద్దాం. అది యేసు రక్తమే. అది కొంచెం ఇక్కడే ఉండండి అందరూ, దయచేసి ఎవరు ప్రభువుని అందరూ ఎదిరించొద్దు. కొంచెం సజీవంగా ఉండి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. చెప్పండి, పనికిరాని తీగలట కొంచెం స్పందించండి. ఏం చేయాలట? పనికిరాని తీగలు తీసి పాడేయాలట. మనం ఫలించాలంటే ఏం చేయాలంటే దేవునికి ఇష్టం లేని పనికిరాని మనలోంచి తీసి పాడేయాలి. నేను చెప్తున్నాను కదా, ఈరోజు చాలామంది క్రైస్తవుల యొక్క భక్తి ఎలా ఉందని మనం కనుక చూస్తే, అది దేవుని నామానికి మహిమ తెచ్చేదిగా, దేవుని నామాన్ని గణపరిచిగా లేదు. కానీ చాలామంది వారి భక్తి జీవితాలు ఇంకా బలహీనులుగానే కనిపిస్తూ, ఇంకా చాలామంది లోక సంబంధమైన వాటిని ఇంకా అనుసరిస్తూ, పనికిరాని వాటిని చాలామంది ఇంకా వారి జీవితాల్లో ఉంచుకున్నారు. అవసరం లేని వాటన్నిటిని ఇంకా చాలామంది వారి జీవితాల్లో ఉంచుకున్నారు. ఇక్కడ మీలో కూర్చున్న వారిలో బాప్తీసం పొందిన వారు ఎంతమంది? బాప్తీసం పొందినవారు ఇంచుమించుగా చాలామంది బాప్తీసం పొందిన వారు కూడా కొంతమంది ఉన్నారు. అయినప్పటికీ మనమందరం దేవుని మందిరానికి నడిపించబడుతూ దేవుని వాక్యాన్ని అంటే మనమందరం దేవుని పిల్లలుగా పిలువబడుతున్నాం. అయితే దేవుని పిల్లలుగా, క్రైస్తవులుగా పిలువబడుతున్న మనం, రక్షించబడిన మనలో ఏముండకూడదు అంటే దేవునికి అయిష్టమైనవి, పనికిరానివి మనలో ఉండకూడదు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే లోక సంబంధమైనవి ఏవి మనలో ఉండకూడదు. ఇప్పుడు మనం చూస్తే, బయట సమాజాన్ని మనం చూస్తే
విశ్వాసులు ఎవరో అవిశ్వాసులు ఎవరో తెలియట్లా, భక్తిపరులు ఎవరో భక్తిహీనులు ఎవరో తెలియట్లా, క్రైస్తవులు ఎవరో క్రైస్తవేతలు ఎవరో తెలియట్లా. ఎందుకనంటే వారేం చేస్తున్నారు, వీరోధ చేస్తున్నారు, వీరేం చేస్తున్నారు, మొత్తం కలిసిపోయింది. మొత్తం కలిసిపోయింది. కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే, ఊరికే అర్థం అవడానికి చెప్పిన, ఏదైనా పండగ వచ్చిందనుకోండి, పండగకి వాళ్ళు సినిమాలకి వెళ్తారు. క్రిస్మస్ వచ్చినప్పుడు మన వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్తారు, ఎక్కడికి వెళ్తారు, సినిమాలకి వెళ్తారు. ఇప్పుడు వాళ్ళు ఇంట్లో కూర్చొని ఖాళీగా ఉండి ఏం చేయాలి తెలియక వాళ్ళు కూడా సినిమాలు సీరియళ్ళు చూస్తూ ఉంటారు. ఇప్పుడు మన వాళ్ళు కూడా ఏం చేస్తూ ఉంటారు, స్పందించట్లేదండి. అందరూ అదే బ్యాచ్ అండి కాదు కదా. కొంచెం వాటర్ బాటిల్ స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వారు ఏం చేస్తున్నారో మనం కూడా అదే చేస్తున్నాం. రక్షించి బాప్తిసం పొంది రక్షించబడిన వారిలో కూడా ఇంకా లోక సంబంధమైన విషయాలు చాలామంది విడిచిపెట్టిన వారు ఉన్నారు. ఇంకా లోకాన్ని విడిచిపెట్టిన వారు, ఇంకా ఈ లోక సంబంధమైన సినిమాలు సీరియళ్ళు మానిన వారు. చాలామంది ఏమనుకుంటారంటే సినిమాలు సీరియల్ చూస్తే తప్పేంటండి? నేను అడుగుతున్న ప్రశ్న, చూడకూడదా? చూడొచ్చా? ఎందుకు చూడకూడదు? మీరా అన్నారు. ఎందుకు చూడకూడదు? మీరు మంచి ఉత్సాహంగా ఉన్నారు, ప్రభుని బట్టి సంతోషిస్తున్నాను. కానీ కొంచెం మీ ఉత్సాహం ఆలకూడిస్తే వాళ్ళతో నేను ఓకే స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అందుకని ఎప్పుడు కూడా ఏం చేయాలంటేనండి, అందరిని కలిసి కూర్చోబెట్టాలి. ఏ మందిరంలో అయినా సరే, ఎక్కడైనా సరే ఏం చేయాలంటే, మనం తెలియని వాళ్ళని పక్కన కూర్చోబెడితే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వాళ్ళు వీళ్ళు తెలియదు కాబట్టి పక్కన కూర్చొని మాట్లాడుకోరు, వాళ్ళు మనల్ని చూడరు అనమాట. ఇప్పుడు అలా కలిపి కూర్చోబెట్టే ఆటోమేటిక్గా ఈ పక్కడితో ఎందుకు వచ్చిన బాధలే మళ్ళీ మనం వినకపోతే బాగుందని అలా చూస్తూ ఉంటారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈసారి ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే, ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా సరే మొత్తం అందరినీ కలిపేసి కూర్చోబెట్టాలి. వెళ్ళిపోయారండి వాళ్ళు, అసలు వినరండి వాళ్ళు, మనుషులు కదా. యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళందరూ వర్గానికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళతో వర్గం అంతే, మనం ఏం చేయలేము. ఇంకా దేవుడి వారిని దీవించును గాక. ఆమేన్. చెప్పండి, ఏం చేయాలంటే పనికిరాని తీగల్ని తీసి పారేయాలి. పనికిరాని తీగలు తీసి పారేయాలంటే పనికిరానివన్నీ చాలామంది వ్యక్తిగత జీవితాలు ఇంకా ఉండిపోయినాయి. ఉదాహరణ మీకు అర్థం అవడం చెప్తున్నా, ఈ సినిమాలు సీరియల్ ఇంకా మాన్య క్రైస్తవులు చాలామంది ఉన్నారు, లేరా? సినిమాలు చూసే క్రైస్తవులు లేరా? సీరియల్ చూసే క్రైస్తవులు లేరా? బాప్తిసం పొంది రక్షించబడి ఇంకా టీవీలు మానల వారు లేరా? ఉన్నారు. చూడొచ్చా చూడకూడదంటే అందరూ ఏం చెప్తున్నారు, చూడకూడదని చెప్తారు. కానీ ఇంటికి వెళ్ళగానే ఏం చేస్తారు, అయ్యే చూస్తారు. ఇంకా కొంతమంది థియేటర్కి వెళ్ళి సినిమాలు చూసే క్రైస్తవులు లేరా? ఉన్నారు. మనం ఎందుకు చూడకూడదో దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, మీరు ప్రత్యేకంగా ఉండాలి. మనం ఎందుకు బాప్తిసం పొందాం, ఎందుకు రక్షించబడ్డామంటే, ప్రభువా నీ కొరకు మేము ప్రత్యేకంగా బ్రతుకుతాం, ప్రభువా ఈ లోకంతో కలిసి ఉండాం, ఇదిగో ఇప్పటిదాకా ఇలా బ్రతికేను ప్రభువా, నా పాపాలను క్షమించని చెప్పి మారు మనసు పొంది ఇదిగో నీకు నచ్చినట్టుగా బ్రతుకుతామని తీర్మానం చేసుకుని ప్రత్యేకంగా ఉంటామని నిర్ణయం తీసుకున్నాం బాప్తిసం ద్వారా. ఇప్పుడు ప్రత్యేకంగా ఉన్నవాడు ఏం చేయాలి, లోకంతో కలవకూడదు, లోక సంబంధమైన విషయాలు చూడకూడదు. కానీ మరలా వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? ఓ పాస్టర్ గారు నాతో ఏమన్నారంటే, క్రిస్మస్కి అన్ని జనులు ఎంతమంది వెళ్తారో తెలియదు కానీ మన వాళ్ళు మాత్రం థియేటర్లోనే కూర్చుంటారండి. నిజం. మొన్న ఒక హీరో మాట్లాడుతూ అన్నాడట, క్రిస్మస్ కనుక మనం సినిమా రిలీజ్ చేస్తే సూపర్ డబ్బులు వస్తాయి అన్నాడట. నిజంగా లైవ్లో ఇంకా ఉన్నాయి వీడియోలు. క్రిస్మస్ కనుక రిలీజ్ చేస్తే బోల్డ్ డబ్బులు వస్తాయి అంటే కారణం ఏంటి? ఎవరు చూస్తున్నారు సినిమాలు ఎక్కువ? క్రైస్తవులే చూస్తున్నారు ఎక్కువ. సగం మంది పైన క్రైస్తవులే, దాంట్లో యాక్ట్ చేసే వాళ్ళు సగం మంది క్రైస్తవులు ఉంటారు, వారి పేర్లు క్రైస్తవ పేర్లు ఉంటాయి. పైగా ఇప్పుడు చాలామంది కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే, దానిలో మంచిని తీసుకోండి బ్రదర్, చెడుని వదిలేయండి బ్రదర్ అంటున్నారు. ఏం చేయాలంట? సినిమాలోంచి మంచి తీసుకోవాలంట, సీరియల్లోంచి మంచి తీసుకోవాలంట, చెడుని వదిలేనంట. ఆడు సినిమా వేసే ముందు సీరియల్ వేసే ముందు ఓ బోర్డు ఎత్తాడు. ఏమని ఎత్తాడు? దీనిలోని పాత్రలన్నీ కేవలం కలుపుతాలే, ఎవరిని ఉద్దేశించి తీసినవి కాదు. అంటే దాని అర్థం ఏంటి? దీనిలో జరిగేదంతా అబద్ధమేరా బాబు, దీంట్లో నిజమేది లేదు, నాకేదో ఆలోచన వచ్చేది, దాని అంతా కలిసి రాత్రి వీళ్ళందరూ పనికి మళ్ళీ వాళ్ళందరూ కలిసి యాక్ట్ చేశారు, మేము ఎవరో నిజం తీయలేదు, దీన్ని ఎవరిని ఉద్దేశించి తీసింది కాదు, దీనిలో ఏ నిజమో మీరు చెప్పండి. ఇప్పుడు సినిమా నిజమా? సినిమాలో జరిగేది నిజమా? మీరు స్పందించకపోతే 2 గంటలు వద్దు, మీ ఇష్టం. కాదు. సీరియల్లో జరిగేది నిజమా? కాదు. సినిమాలో జరిగేది నిజం కాదు, సీరియల్లో జరిగేది నిజం కాదు. అంటే దానిలో ఏం జరుగుతుంది? మొత్తం అదంతా అబద్ధం. అబద్ధాలకు తండ్రి ఎవరు? సాతాను కదా. అబద్ధాలు మాట్లాడేవారు ఎవరు పిల్లలు అవుతారు? చూసేవాళ్ళు
సాతాను పిల్లలు. అబద్ధికులకు దేవుని రాజ్యంలో చోటు లేదు. మరి చూసేవారికి ఇప్పుడు చెప్పండి, మరి మీరెవరో? సినిమాలు చూసేవాళ్ళు, సీరియల్ చూసేవాళ్ళు అందరూ ఎక్కడికి వెళ్తారు? అంటే బాప్తిసం పొంది మనం ఏం చేస్తున్నాం? మన ప్రిపరేషన్ పరలోక రాజ్యం కోసం అవ్వాలి, కానీ మన ప్రిపరేషన్ దేనికోసం? అంటే ఒక చిన్న అబద్ధమే మన నరకానికి తీసుకెళ్తుందంటే అబద్ధాన్ని పనిగట్టుకుని మరి 2-3 గంటలు కంటిన్యూగా చూస్తా, రోజుల తరబడి సీరియల్లో, సంవత్సరాల తరబడి సీరియల్ చూస్తున్నాం. దాని అర్థం ఏంటి? సంవత్సరాల తరబడి పాపాన్ని చూస్తూ అబద్ధాన్ని చూస్తూ ఇప్పుడు మనకి ఏం అలవాటు అయిపోద్ది అంటే మనం కూడా అలాగే ఆలోచించేసుకుని అబద్ధాలు బతికేస్తూ ఉంటాం. సో అబద్ధికులు ఎవరు ఎక్కడికి వెళ్ళరు? పరలోకానికి వెళ్ళరు. మాట్లాడేవారు వెళ్ళరు, చూసేవారు వెళ్ళరు. మరి ఇప్పుడు క్రైస్తవులు ఏం చేయాలి చెప్పండి? విశ్వాసులు ఏం చేయాలి? సినిమాలు చూడొచ్చా? సీరియల్ చూడొచ్చా? చూడకూడదు. 80% ఈ ఒక్క చిన్నదాన్ని బట్టే నరకానికి వెళ్తాం. అందుకే అంటున్నాను కదా, దేవుని నామం అవమానపరచబడుతుంది. ఎవరో వాళ్ళ అన్యజనుల సంగతి పక్కన పెడితే మనల వల్ల అవమానపరచబడుతుంది, క్రైస్తవుల ద్వారా అవమానపరచబడుతుంది దేవుని నామం. దేవుడు ఏమన్నాడు? మీరు బహుగా ఫలించుట వలన నా నామం ఏమవుద్ది? మహింపరచబడుతుంది. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా సినిమాల గురించో సీరియల్ గురించో మాట్లాడితే మనం ఏం చెప్పాలి? అరే ఈ లోకసమైన మేము చూడం బాబు, అన్నీ కల్పన కదా, దానిలో ఏమి నిజం లేదు, దానిలో చూసి నేర్చుకుని బాగుపడేంత అవకాశం ఏం లేదు. ఇదిగో మాకు వాక్యం ఉంది, ఆ వాక్యం ద్వారా మేము బలపరచబడుతున్నాం, మా కుటుంబాలు కట్టుకున్నాం, మా కుటుంబానికి దీవెనది. గంటలు సినిమాలు, గంటలు సీరియల్ చూడగలుగుతాం, కానీ ఇప్పుడు మందిరంలో ఇప్పుడు 2 గంటలు వాక్యం చెప్తారంటే ఆన్లైన్ అంటున్నారు మీరు. అంతే కదా? సినిమా ఎన్ని గంటలు ఉంటుంది? 2 గంటలు కాదు, అవసరమైతే 4 గంటలైనా కూర్చొని చూస్తారు. 6ంటికి మొదలెడతారు, రాత్రి 10 గంటల దాకా సీరియల్ వెళ్తానంటే ఈ లోపు ఆ వంట ఎలా చేస్తున్నారో తెలియదు, ఈ లోపు ఎవడొచ్చి ఏం చేస్తున్నాడో తెలియదు, మొత్తం అంతా దాంట్లోనే. చూడండి, 10 నిమిషాలు సీరియల్ వస్తే 20 నిమిషాలు ఏమవుతాయి? అదే బ్యాచ్ అనమాట. ఇది బాగానే తెలిసింది అందరికి. 20 నిమిషాలు యాడ్లు వస్తాయట. ఎన్ని నిమిషాలు సీరియల్కి? 10 నిమిషాలు. ఇలా మా మందిరంలో చెప్పిన తర్వాత మామగారు సీరియల్ చుట్టం మానలేదు, అనుకోకుండా ఆవిడ మాకు దొరికేసింది. ఇంకా అదంతా చెప్పే టైం లేదు, కానీ ఊరకనే చెప్తున్నాను. దొరికిన తర్వాత మాతో పాటు తమ్ముడు ఏమన్నాడంటే, అమ్మ అందరూ చెప్పారు, అందరూ సినిమాలు సీరియల్ చుట్టం మానేశారు, చర్చల వాళ్ళు అందరూ, చాలామంది టీవీలు కూడా తీసేశారు, ఎందుకు వచ్చిన బాధలు వీటిని బట్టి నరకం వెళ్ళిపోతాం, మన పరిశుద్ధంగా ఉండి పరలోక రాజ్యం వెళ్ళాలి, దేవుడు దానికోసం మనం పిలుచుకున్నాడు, ఇలాంటి చిన్న బలహీనతలు పెట్టుకుని మన నరకం వెళ్ళకూడదు అని చెప్పి ఆ అబ్బాయి చెప్తే ఆవిడందంట, నువ్వు ఎవరితో చెప్పుకో నేను మాత్రం మానందంట. చెప్పినోడు ఎవడో? చూడొద్దని చెప్పినోడు ఎవడో? కొంచెం చెప్పండి, ఎవరో? నేను. ఇప్పుడు నేనేమైపోయాను? ఎవడతో చెప్పుకో నేను మాత్రం మానను. సరేలే, ఆదివారం ఎలాగో వస్తుంది కదా, వచ్చినప్పుడు మాట్లాడదాం అనుకున్నా. వచ్చిన తర్వాత తలనొప్పి, కాలు నొప్పి, గొంతు నొప్పి, ప్రార్థన చేయమో. ఆ నొప్పులన్నీ తర్వాత కానీ ఇందాక ఎవడన్నా ఉంటుంది కదా, ఎవడు నేనే. మరి ఏంటి ఇంకా నువ్వు ఇంకా సినిమా సీరియల్ మానలేదంటే మామగారు? అనవసరంగా మీరు చూస్తే రేపో మాపో ఈలోపు కనుక పుట్టుకున్న ఈ సినిమా సీరియల్ చూస్తా పోతే ఎక్కడికి వెళ్తాం? కానుకలు ఇచ్చినా, చప్పట్లు కొట్టి పాటలు పాడినా, హృదయపూర్వకంగా ఆరాధన చేసేసినా, పరిచర్యలు చేసేసినా, భాషలో మాట్లాడుతూ దేవుణ్ణి స్తుతించేసినా, ఇవన్నీ చేసి ఒక చిన్న సీరియల్ చూస్తే ఎక్కడికి వెళ్తాం? అందుకే అంటాడు, పరలోక రాజ్యం ఊరకనే కాదు, దాన్ని స్వతంత్రించుకోవాలి. అంత సింపుల్గా దొరికేసేది కాదు పరలోక రాజ్యం. బాప్తిజం పొందితే దొరికేసేదే కాదు పరలోక రాజ్యం. చాలా ప్రయాసపడాలి. అది ఊరకనే దొరికేది కాదు. ఇలాంటి చిన్న వాటిలో కూడా జయించలేము మనం. నేనన్నా నీకు మీరు చూస్తే 2-3 సంవత్సరాలు పోయేలా ఉన్నారు. కొంచెం ఇలాంటి చిన్న వాటిని బట్టి ఎంత బ్రతికి ఎంత ప్రార్థన చేసి నరకానికి వెళ్తారు మామగారు, మానేయండి అంటే ఆవిడేమందంటే, బాబు అన్నీ మానేశానండి, అసలు టీవీ కూడా తీసేద్దాం అనుకున్నాను, ఆ పక్కింట్లోంచి ఈ పక్కింట్లోంచి అప్పుడప్పుడు సౌండ్లు వినబడుతూ ఉన్నాయి, అవి వింటున్నప్పుడు ఏమైందో తెలుసుకోవాలని ఆతృత ఎక్కువైపోతుంది, టెన్షను సస్పెన్స్ తట్టుకోలేకపోతున్నాను, సస్పెన్స్ తట్టుకోలేకపోతున్నాను. అందుకే ఆ పక్క వాళ్ళని వీళ్ళని అడుగుతూ ఉంటే, ఎందుకులే ఆన్లైన్లో అడగడం, మన ఇంట్లో ఎలాగో టీవీ ఉంది కదా, ఇంకా తీయలేదు కదా అని అన్నీ మానేసిన బాబు. ఒకే ఒక్కటి చూస్తున్నాను, దాంట్లోకి 2 కలవట్లేదు, వాళ్ళిద్దరు కలిసిపోతే అది కూడా మానేద్దాం అనుకుందంట. ఓ సీరియల్లో ఎవడో 2 కలపట్లేదంట, వాళ్ళిద్దరు కలిసిపోతే మానేస్తుందంట. వాళ్ళిద్దరు ఎలా కలుస్తారని సస్పెన్స్ చూసి తట్టుకోలేకపోతుందంట. వాళ్ళిద్దరు కలిసిపోతే ఇది కూడా మానేస్తాను, అన్నీ మానేసిన ఇది కూడా మానేస్తున్నాను. నేను అన్నాను, ఆడు అప్పుడప్పుడే కలుపుతాడండి. 2-3 సంవత్సరాలైనా కలపడాడు. ఆడు కలపాలంటే 2-3 సంవత్సరాలు పడితే అప్పుడు దాకా నువ్వు ఉంటావు, ఓడతావో తెలీదు. ఆడు కలిపేలోపు నువ్వు పోయావనుకో ఎక్కడికి వెళ్తావు? నరకానికి. ఆడెవడో తెలియనోడు కలవడం కోసం నువ్వెందుకు నరకానికి వెళ్ళడం మానే అని చెప్పాను. నేను ఆఖరికి అడిగాను, అమ్మ ఎవరు కలవాలమ్మా అసలు సీరియల్ అంటే? దాని సంగతి ఏంటంటే ఆడెవడో వంటలకు ఉంటుందంట, డాక్టర్ బాబు అంటాడు.
డాక్టర్ బాబు ఉంటాడంట, వాళ్ళిద్దరంట కలవట్లేదంట. కలిసిపోయారండి, ఇంకా కలవలేదా? అయిపోయిందా? సీరియల్ అయిపోయిందా? కలిసిపోయారా? బాగా తెలిసి అయితే మీకు అందరూ అదే బ్యాచ్ అనుకుంటా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో మన ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే వాళ్ళిద్దరు కలిసిపోతే మానేస్తుందట. ఇంకొక ఆవిడ ఉంది, సీరియల్లో నుండి మంచి నేర్చుకున్నానని నేను. అత్త కోడలు సీరియల్ ఏదో ఉందంట, కొడుకంటే మంచోడు కాదంట. ఈ అత్త ఈ కోళ్ళకు కలిసి కొడుకును మార్చాలంటే అన్యోన్యంగా ప్రేమించేసుకుంటారంట అత్త కోడలు. అత్త కోడలు ఎలా ప్రేమించుకోవాలో సీరియల్ చూసి నేర్చుకుంటుందంట. దేని చూసి? అబద్ధం చూసి నిజం నేర్చుకోగలమా? బైబిల్ గ్రంథంలో అత్త కోడలు లేరా? ఎవరున్నారు? కొంచెం గట్టిగా చెప్పండి. ఎంత గొప్ప అత్త కోడలు ఇద్దరు. ఏమన్నదే? నీ దేవుడే, నువ్వు జనమే, నువ్వు ఎక్కడ చదివితే మీరేమంటారు? నువ్వు ఎక్కడైనా సో నేను మాత్రం మీతో ఉన్నాను కదా. ఇప్పుడు అత్త కోడలు ఏమంటారు? నువ్వు ఎక్కడైనా సో మేము మాత్రం సపరేట్గానే ఉంటాం కదా. మరి వాళ్ళని చూసి నేర్చుకోవచ్చుగా మంచి. బైబిల్ గ్రంథంలో అత్త కోడలను చూసి మంచి నేర్చుకోవచ్చు కదా. అంటే ఇప్పుడు మనకి ఏమి ఇష్టం అయిపోద్ది అంటే అబద్ధాలు మనకి ఇష్టమైపోతాయి. సో నేనేం చెప్పాలనుకున్న విషయం ఏంటంటే దేవునికి వ్యతిరేకమైనవి, దేవునికి అక్కర్లేని పనికిరాని తెగలు చాలా ఉన్నాయి మనలో. మనం ఫలించడానికి ఇవే ఆటంకాలుగా కనబడుతుంటాయి. ఉదాహరణకు మీకు ఒక చిన్న సీరియల్ చెప్పాను, ఒకసారి మీరు ఆలోచించుకుని మీ వ్యక్తిగత జీవితంలో ఎన్ని పనికిరాని తెగలు మీలో ఉన్నాయి. మీకు తెలియకుండానే మీకు తెలియకుండా ఎన్ని వ్యర్థమైన తీగలు మన జీవితాలు ఉన్నాయి. కొంతమందికి శరీర సంబంధమైన కార్యాలు పనికిరాని తీగలుగా ఉన్నాయి, కొంతమందికి అబద్ధాలు పనికిరాని తీగలుగా ఉన్నాయి, కొంతమందికి మోసపు మాటలు పనికిరాని తీగలుగా ఉన్నాయి, కొంతమందికి ఇదిగో పరిచయ పరంగా కానీ లేదా దేవుని సేవ పరంగా కానీ కొన్ని లోపాలు పనికిరాని తీగలుగా ఉన్నాయి. కొంచెం మీరు ఆలోచించగలిగేది అనేకమైన పనికిరాని తీగలు. ఇంకా చూడండి, కొంతమంది ఇప్పటికీ ఇల్లు కట్టాలన్నా లేకపోతే ఏ పని చేయాలన్నా మొట్టమొదటికి ఏం చేస్తారంటే కనుక ఇప్పటికీ మంచి రోజులు చూసేవాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ ముహూర్తాలు చూసేవాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ ఎవరైనా ఏమంటారండి మా దగ్గర సిద్ధాంత అయ్యగారు అంటారా మీరు? బ్యాక్గ్రౌండ్ డైరెక్ట్గా అంటారు. ఫోన్లో స్తోత్రం, హల్లెలూయా. ఇప్పటికీ వెళ్ళి ఇప్పటికీ దానికి సంబంధించిన వాటనండి ఇంకా చేస్తున్నారు లేరా? పెళ్లికార్డులు వస్తాయండి, చాలామంది పెళ్లికార్డు ఎత్తారు, చూస్తాం అక్కడ 10:30 గంటలకు అంటాడు. ఏమనుంటుంది? మంచి సమయం సుముహూర్తం. ఎన్ని గంటలకి? క్రైస్తవులే, విశ్వాసులే, కానీ ఇంకా ఏం మానలేదు, ఇంకా ముహూర్తాలు చూడటం మానలేదు, ఇంకా మంచి రోజులు చూడటం మానలేదు, ఇంకా నెలలో మాసాలు చూడటం మానలేదు. ఇప్పటికీ ఇంకా ఏదైనా పరిచయం చేసే ముందు, ఏదైనా పని చేసే ముందు ఇప్పటికీ ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? మొదటగా అయ్యగారు ప్లాన్ వేయలేదా, సిద్ధాంతం లేదా బ్రాహ్మణ ఆయన ప్లాన్ వేస్తే ఆ నవధాన్యాలని వేసిన తర్వాత పిలిచి పాస్టర్ గారిని పాస్టర్ గారు వచ్చి అప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ముందు ఎక్కడికి వెళ్ళాలి మనం? ఎందుకని? వాళ్ళైతే అన్నీ మంచిది. మీకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ ముహూర్తాలు కానీ లేకపోతే ఈ ప్లాన్స్ కానీ ఇవన్నీ వేటిని బట్టి పెడతారంటే వారి ఆలోచన ఏంటంటే ఈ రాసులు, ఈ నక్షత్రాలు ఇవన్నీ మాకు దేవుళ్ళు. వాళ్ళకి ఎవరాల్లో? మనం ఏమంటాం? శని గ్రహం అంటారు, వాళ్ళు ఏమంటారు? శని దేవుడు అంటారు. అర్థమైంది మీకు? వారికి ఈ గ్రహాలు, ఈ నక్షత్రాలు ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వారికి దేవుళ్ళు. కానీ మనకి దేవుడు ఎవరు? దేవునికి అసలు అయిష్టమైన కార్యం ఏంటి? విగ్రహారాధన దేవునికి చాలా ఇష్టమైన కార్యం. దేవునికి అసలు నచ్చనిది ఇశ్రాయేలు ప్రజలు ఏదైనా ఉందంటే కనుక విగ్రహారాధన. అంటే నువ్వు యేసు ప్రభువుని సొంత రక్షణగా అంగీకరించి ఈయనే దేవుడు అంటూ ఇంకా ముహూర్తాలు పెడుతూ ఇంకా వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి తిరుగుతూ ఇంకా అప్పుడప్పుడు తాయితులు కట్టించుకుంటూ జ్వరాలు వస్తే ఇంకా లోకసంలో పనులన్నీ చేస్తానంటే దాని అర్థం ఏంటి? ఇవి యేసు ప్రభువు అక్కడే దేవుడు కాదు, నాకు అవి కూడా దేవుడు. విగ్రహారాధన నువ్వు చేస్తా ఉంటే దేవుడు ఎలా మనం ఫలించి అభివృద్ధి చెందేలా చేస్తాడు? అంటే నిన్ను బట్టి దేవుని నామం ఏం చేయబడుతుంది? దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఒకవేళ జ్వరం వస్తే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పరిగెట్టడం కాదు, కానీ విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. విశ్వాసం నుంచి ప్రభు ఎదుట ప్రార్థన చేయడం కానీ లేకపోతే దైవజనుల దగ్గరకు ప్రార్థన చేయించుకోవడం కానీ మనం చేయాలి. కానీ చేయాల్సిన పని ఏంటంటే చాలామంది ఇది ఇలా ఉంటారు అన్నమాట, ఇటు దేవునితోనే ఉంటారు, ఇటు లోకంతోనే ఉంటారు. రెండు పడవల మీద కాలేజీకి వెళ్తూ ఉంటే ఎక్కడో చోటం ఏమవుతాం? మునిగిపోతాం. ఓ పడవట్టి వెళ్తుందో పడవిట్టి వెళ్తుంది, మధ్యలో మునిగిపోతాం. ఈరోజు చాలామంది క్రైస్తవులు భక్తి జీవితంలో ఇలాగే మునిగిపోతున్నారు. రెండు మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, ఇటు దేవుడితోటి వెళ్ళిపోవాలి, ఇటు లోకంతో వెళ్ళిపోవాలి. పైకి ఏమంటారు? దాందే దీందే. అందుకే అంటాడు కదా, నేను వేశ్యలైనా క్షమిస్తానేమో కానీ వేషధారిని క్షమించను, నా నోటి నుంచి ఉమ్మి వేస్తాను అన్నాడు. నోటి నుంచి ఉమ్మి వేస్తున్న పనికిరాని తీగలు చాలా ఉన్నాయి, పనికిరాని తీసేయండి. నువ్వు క్రైస్తవుడువా, విశ్వాసివా, యథార్థంగా వాక్యం ప్రకారం బ్రతికేబడవైతే కనుక ఖచ్చితంగా బహుగా ఫలిస్తావు.
పనికిరాని తీగలు కొన్ని పెట్టేసుకుని ఏదో ఆదివారం ఆరాధనకు వచ్చేసి పాటలు పాడేసి ఆరాధనలో కూర్చుని కొద్దిసేపు వాక్యం వినేసి ఇంటికి వెళ్ళిపోయి నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతికేసి మందిరంలో ఉన్నప్పుడు ఒక బ్రతుకు, ఇంటి దగ్గర ఉన్నప్పుడు బ్రతుకు, మందిరంలో ఉన్నప్పుడు బ్రతుకు, బయటికి వెళ్ళినప్పుడు బ్రతుకు, ఫ్రెండ్స్ దగ్గర బ్రతుకు, చుట్టాల దగ్గర బ్రతుకు, అన్ని బ్రతుకులు ఉంటే కనుక దేవుని వాక్యం సెలవిస్తుంది, నా నోటి నుంచి ఉమ్మి వేస్తా, ఫలించు మనలో రావాలి కానీ నిన్ను బట్టి దేవుని నామం బయట అవమానపరచకూడదు. ఈరోజు క్రైస్తవులు బట్టి ఈరోజు దేవుని నామం బయట అవమానపరచబడుతుంది. అసలు వాళ్ళకన్నా వీళ్ళు ఎక్కువైపోయారు. క్రైస్తవేత్తల కన్నా క్రైస్తవులు ఎక్కువైపోయారు లోక సంబంధమైన విషయాలు చేయడానికి మరీ ఎక్కువగా. వాళ్ళు ఏమైతే చేస్తున్నారో మనవాళ్ళు కూడా అవే చేస్తున్నారు. అన్య జనులతో కలిసిపోయి అన్య ఆచారాలన్నీ ఇంకా అనుభవిస్తున్నారు. ఇంకా చాలామందిలో పనికిరాన్ని తీసుకోలేదు. పనికిరాన్ని తీసేయండి. రోజు ఒక ఆవిడ 3:30-4 ఆ టైంకి ఫోన్ చేసి నాకు ఉదయకాలం ఫోన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఒకటి ఏంటంటే భయం వేస్తుంది. ఎందుకని కొంచెం గట్టి చెప్పండి. పొద్దున్నే పాస్టర్ గారికి కానీ పాస్టర్ అమ్మకి కానీ ఫోన్ వచ్చిందంటే ఏమర్థం అయితే వాళ్ళకి బాగలేదు, లేకపోతే ఎవడో. నాకేమో పొద్దున్న మీటింగ్ ఉంది 10 గంటలకి, దూర ప్రాంతం వల్ల అప్పుడు వచ్చి పడుకుని 1 గంటన్నర అయింది. ఫోన్ ఒకసారి ఎత్తలా, సరే ఒకసారి ఎత్తకపోతే బాగోకపోతే రెండోసారి చేయరు, పోతే మాత్రం ఏం చేస్తారు మళ్ళీ రెండోసారి మళ్ళీ పాస్టర్ గారు ఎప్పుడైనా బయటికి వెళ్ళిపోతారేమో ఎందుకైనా మంచిదని పొద్దున్నే 4 గంటలు ఫోన్ చేస్తున్నారు. ఫస్ట్ టైం ఎత్తలేదు సార్, రెండోసారి ఇప్పుడు ఎత్తపోతే బాగోదని చెప్పి సరే ఏదేమైనా కార్యక్రమం చేసి వెళ్ళడం వల్ల ఎవరైనా పాస్టర్ గారిని అప్పచెప్పి ఫోన్ చూసుకుని వెళ్దాం అని చెప్పి ఫోన్ ఎత్తా. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి అలాంటి ఫోన్ రాదని అనుకుని ఫోన్ ఎత్తా. ఫోన్ ఎత్తేసరికి కావడం అయ్యారండి మీరు పొద్దున్నే 6:15 మా ఇంటి దగ్గర ఉండాలన్నారు. ఎన్ని గంటలకి? 6:15 మా ఇంటి దగ్గర ఉండాలని. నేను అన్న ఎందుకమ్మా అంత పొద్దున్నే? లేదంటే నేను ఆల్రెడీ నవధాన్యాలన్నీ తెచ్చేసానండి, నేను అయ్యగారు వచ్చారండి మొత్తం అన్నీ వేసేసారండి, ఇప్పుడు మీరు వచ్చి 6:15 ప్రార్థన చేస్తే వాళ్ళు వచ్చి పనులు తాపీ మేస్త్రి వచ్చి పని మొదలెట్టేస్తాడండి. ఏం చేశారంటే ఆల్రెడీ ముగ్గు ఏం చేసిందంట, ఆల్రెడీ నవధాన్యాలన్నీ ఏం చేసిందంట. ఇప్పుడు నేను వచ్చి ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. నేను అమ్మ 6:15 ఎందుకు మరి ఆ మాత్రం దానికి 6:15 ఎందుకు రావడం? లేదండి అదంట మంచి టైం అంట, అయ్యగారు చెప్పారు. ఏ టైం అది? అది మంచి టైం అంట 6:15. నేను అన్నా 6:15 కదా 10:15 నేను రాను, అసలు నేను ఇంటికే రాను, నువ్వు మందిరం మానేసినా పర్లేదు, ఏం చేస్తున్నాను అని. ఇంకా అంటే నేను ఏదైతే మాట్లాడో ఆ విధానంగా చాలా సీరియస్గా కొన్ని విషయాలు మాట్లాడాను. అంటే నీకు బాగోకపోతేనో లేకపోతే నీకు కష్టం వస్తే వేదన వస్తేనో బాధలు వస్తేనేమో మందిరంకి వచ్చి ప్రార్థన చేసుకోవడం. ఒకవేళ ఏదైనా మంచి పరిస్థితులు ఏదైనా కొంచెం సుఖం కలిగితేనే ఎవరి దగ్గరికి వెళ్తావు? లోకంలో పడి ఏడుస్తావు. ఇప్పుడు నువ్వు పెట్టినట్లుగా వచ్చి పాస్టర్ గారు ఏం చేయాలి? కొంచెమని సిగ్గుండదంటారా అలాంటి తాయెత్తులు కట్టించుకుని ప్రార్థన చేయమనే వాళ్ళకి, ముహూర్తాలు చూసుకుని వచ్చి పెళ్ళిళ్ళు పెట్టమనే వాళ్ళకి సిగ్గుందంటారు వాళ్ళకి. అంటే వీళ్ళకి దేవుడు అక్కర్లేదు, దైవజనుడు అక్కర్లేదు. అంటే వాళ్ళకన్నా గొప్పలలో మీరు చెప్పండి. నీ దేవుడి కన్నా గొప్పలా, నీ దైవజనుడి కన్నా సేవకుల కన్నా గొప్పలలో ఎవరాల్లో? లోకాన్ని వెంబడిస్తూ మిగిలిన వాటన్నింటినీ దేవతలుగా దేవుళ్ళుగా భావిస్తున్నారు వాళ్ళు. నీకు ఎవరు దేవుడు? యేసు ప్రభువు దేవుడు. ఆయన దేవుడిగా నమ్మేవు, బాప్తిసం పొందే రక్షించబడ్డావు. ఎలా ఉండాలి మనం? వాళ్ళలో కలిసిపోయి క్రైస్తవులు దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారు. లేరాలంటోళ్ళు క్రైస్తవ్యంలో లేరాలంటోళ్ళు చాలా ఎక్కువైపోయారు. అందుకంటున్నాను కదా, పనికిరానివి ఏవైతే ఉన్నాయో అవి తీసి పడండి. ఇంకా అన్యాచారాలు మనలో ఉండకూడదు. ఎప్పటికి ఇంకా మిరపకాయలు ఉప్పు తీసి పిల్లలకి దిష్టిలు తీసి ఇంకా నిమ్మకాయలు పెట్టుకుని ఇంకా గుమ్మడికాయలు పెట్టుకుని ఆ గుమ్మడికాయ మీద ఒకరు రాశాడు యెహోవా నా కాపరి అని. నిజం, గుమ్మడికాయ పెట్టి యెహోవా నా కాపరి. ఏంటంటే దిష్టి తగలకూడదు ఎవరికి? దేవుడికి. యెహోవా నా కాపరి గుమ్మడికాయ మీద ఏం చెప్తాం? అలా ఉంటారు. ఇంకోటి ఏదో యంత్రమో మంత్రం ఉంటుంది, అది పెట్టాడు. ఓ పక్కనే మంత్రయంత్రం పెట్టాడు, ఇటు పక్క యేసు ప్రభువుని పెట్టి దాన్ని లైటింగ్ పెట్టాడు. దుష్టశక్తులనంటే ఆడి దగ్గరికి వెళ్ళిపోతాయంట. మంత్రం పెట్టాడు కదా, దుష్టశక్తులన్నీ అటు వెళ్ళిపోతాయంట, మంచి అన్నీ ఇంట్లోకి వచ్చేస్తాయంట. ఏంటది? ఇంకా అన్ని ఆచారాలు విడిచిపెట్టాను, పనికిరాని తీగలు. ఇంకా బాగా మాట్లాడాల్సి వస్తే, ఒకవేళ ఆధ్యాత్మికంగా మాట్లాడాల్సి వస్తే కనుక ఇవన్నీ మనకి బయట కనిపిస్తున్న సెక్యులర్ విషయాలు అయితే, ఆధ్యాత్మికంగా మనం మాట్లాడాల్సి వస్తే దేవునికి విరోధమైన పనికిరాని తీగలు మనలో ఏమున్నాయి? ఒక సింపుల్గా చెప్పాలంటే కనుక దేవుని మాట వినకపోవడం ఒక పనికిరాని తీగ, అబద్ధాలు మాట్లాడడం ఒక పనికిరాని తీగ, విధేయత చూపించకపోవడం ఒక పనికిరాని తీగ. ఇంకా బాగా మాట్లాడాల్సి వస్తే కనుక పరిశుద్ధత లేకుండా బ్రతకడం ఒక పనికిరాని తీగ. దేవుడు అంటాడు, నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులే ఉండండి. పరిశుద్ధులు మాత్రమే ఆయన చూడగలుగుతారు. పరిశుద్ధత కలిగిన వారు మాత్రమే దేవుడు కనిపిస్తాడు. పరిశుద్ధులకు మాత్రమే పరలోక రాజ్యంలో చోటు. ఇప్పుడు మనం ఏం చేయాలట? మనం బహుగా ఫలించడం దేవునికి ఇష్టం,
మనం ఫలించడం వల్ల దేవుని నామం మహిమపరచబడుతుంది. అలా మహిమపరచబడాలంటే ఏం చేయాలి? పనికిరాని అన్ని తీసిపడేయాలి. పనికిరాని అన్ని నీతో పాటు పెట్టుకుని, పనికిరాని అన్ని ఇంట్లో పెట్టుకుని. ఇప్పటికీ ఇంకా కొంతమంది ఎలా ఉంటారంటే ఇలా మాట్లాడకూడదేమో కానీ మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పటికీ క్రైస్తవులు చాలామంది దేవుని రక్తం చేత కడగబడిన తర్వాత కూడా ఇంకా కులాల వదన వారు, ఇంకా మతాల వదన వారు, ఇంకా ప్రాంతాల గురించి మాట్లాడేవారు. ప్రతి సందర్భాల్లో చూస్తే కనుక ప్రతి సందర్భాల్లో చాలామంది రీసెంట్గా ప్రకాశం డిస్టిక్ ఎక్కడికి వెళ్ళాను నేను. వెళ్ళినప్పుడు పాస్టర్ గారు నాతో మాట్లాడుతున్నారు. అయ్యగారు ఇలా పలానా పాప ఉందండి, మనకు తెలిసిన పాప, వాళ్ళ అమ్మగారు మీతో మాట్లాడతారంటుంది. సరే అమ్మ రమ్మనంటే ఆవిడంది, అయ్యగారండి మేము పలానా కులానికి చెందిన వారం అండి, కానీ దేవుడు మమ్మల్ని రక్షించిన తర్వాత ఇప్పుడు మేము ఇంకా అంతా అన్యుజనుల ఆచారాలన్నీ మానేసామండి. ఇప్పుడు మాకు యేసు ప్రభుని తెలుసుకుని ఒక 4-5 సంవత్సరాలు అయిందండి. ఎన్ని సంవత్సరాలు? 4-5 సంవత్సరాలు అండి. పిల్లలు చక్కగా వీళ్ళు కూడా బాప్తిజం పొందారండి. పోయిన సంవత్సరం బాప్తిజం పొందారండి. పిల్లలకి మేము వివాహం చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు మీరు చక్కగా ఒకవేళ మీరు వెళ్తుంటారు, అనేకమైన ప్రాంతాలు చూసుకుంటారు కదండి, మంచి యవనస్తులు ఎవరైనా ఉంటే కనుక చూడండి. సరే నేను అన్నాను, మాకు తెలిసిన ఒక పాస్టర్ గారు ఉన్నారమ్మా, యవనకాలంలో సేవ చేస్తున్నాడు. ఒకవేళ మీ పిల్లల్ని కనుక నువ్వు సమర్పించుకుని సేవకురాలుగా చూడాలని ఆశపడితే కనుక ఖచ్చితంగా ఒక సేవకుడు ఉన్నాడు, ఆ సేవకుడిని నేను చెప్తానంటే ఆవిడంది, లేదండి ఆ సేవకుడు చేయకులం అన్నాను. ఏంటంట? సేవకుడికి ఏ కులం ఉంటుంది? సేవ చేయడమే కులం. సేవ చేయడమే కులం. సేవకుడు ఏ కులం? సేవ చేయడం కులం, ఒకటే కులం మాది, అందరూ సేవ చేయడమే. ఇంకా ఆవిడకి ఏం పోలేదు. ఇప్పుడు నన్ను నా పాపాలను క్షమించింది యేసు ప్రభు వారి రక్తం. నీ పాపాలను క్షమించింది ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి పాపాలను క్షమించింది ఏ రక్తం? ఇప్పుడు మనందరం ఏ రక్తం చేత కడగబడ్డాం? యేసు ప్రభు వారి రక్తం చేత కడగబడిన వారందరూ సహోదరులు. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మరి నన్ను ఆయన రక్తమే కడిగింది, వేరే కులం వాడిని ఆ రక్తమే కడిగింది, వేరే మతం వాడిని ఆ రక్తమే కడిగింది, ప్రతి ఒక్కరిని ఆ రక్తమే కడిగింది. ఆ రక్తం కడిగిన తర్వాత మరలా ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకేం వస్తున్నాయి? పనికిరాని తీగలు. ఇవి పనికొచ్చేవి కాదు, అవి పనికిరాని తీగలు. కులం రాకూడదు. కులం ఏంటి? ఇంకా మనందరిది ఒకటే కులం, యేసు కులం. మనం అందరిది ఒకటే మతం, క్రైస్తవత్వం. మళ్ళీ పైగా ఉంటుంది పాస్టర్ గారిది ఏ కులం. నాకు అసలు ఏం మాట్లాడాలో అర్థం అవ్వాలి. పాస్టర్ గారిది ఏ కులం అంటే ఇంకేం మాట్లాడాలి అర్థం. అంటే ఇవిడ ఎక్కడ ఉంది? ఇంకా బాప్తిజం పొంది ఏదో రక్షించబడింది తప్ప ఇవి లోపల ఉన్నాయి ఇంకా ఏమీ మారలేదు. ఇప్పుడు అంతరంగా ఇప్పుడు ద్వారా దేవుని నామం మహింపరచబడుతుందా, అవమానపరచబడుతుందా? ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా అన్యజనులతో కలిసిపోయినప్పుడు దేవుడు మాట అంటాడు, అయ్యా మా పిల్లల్ని ఇంకెప్పుడు అన్యజనులకు మేము ఇవ్వం, మా పిల్లల్ని ఇప్పటికీ ఇంకా అన్యజనులకు మేము ఇవ్వం. ఇప్పటికీ మనం మాట్లాడుకుంటూ ఉంటాం, ఇంకా ఇప్పటికీ కులాల కోసం మతాల కోసం మాట్లాడుకుంటూ ఇప్పటికీ పెళ్ళిళ్ళలోకి మతాలు తీసుకొచ్చేవారు, పెళ్ళిళ్ళలోకి ఇప్పటికీ కులాలు తీసుకొచ్చేవారు. వీరు ఎవరంటే పేరుకు రక్షించబడ్డవారే తప్ప వీరి హృదయం అంతరంగం ఏమి శుద్ధీకరించబడలేదు. వీరిలో పనికిరాని తీగలు ఉన్నాయి. ఈ పనికిరాని తీగలన్నీ పెట్టేసుకుని ఓ ప్రార్థన చేసేసుకుంటా, ఓ ఆరాధన చేసేసుకుంటా, ఓ వాక్యాలు చదువుకుంటా, వారాలు మందిరానికి వెళ్ళిపోతే ఏ ఉపయోగం ఉండదు. పనికిరాని తీగలను ఏం చేయాలి? తీసి పాడేయాలి. నీ వల్ల దేవుని నామం మహింపరచబడాలి తప్ప నీ వల్ల దేవుని నామం అవమాన పరచబడకూడదు. నువ్వు ఫలించాలంటే నీలో ఉండాల్సిన లక్షణం ఏంటో తెలుసా? పనికిరాని తీగలు తీసి పాడేయాలి. రెండో మాట చూసుకుందాం, చూడండి 4వ వచనం చదవండి. 15వ అధ్యాయం 4వ వచనం. నా యందు నిలిచియుండుడి, తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదు, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. నా వెనక్కి మాట చెప్పండి, నా యందు, కొంచెం స్వరాలతో చెప్పండి, నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. చెప్పండి ఏంటంట? మనం ఫలించాలంటే రెండోది ఏం చేయాలట? ఆయన యందు నిలిచి ఉండాలి. నిలిచి ఉండడం అంటే ఏంటి? నిలబడి ఉండటమా? దేవునిలో నిలిచి ఉండడం అంటే అర్థం ఏంటి? చెప్పండి ఎవరైనా ఒకరు. చాలామంది ఇందాక రూమ్లో సౌండ్ చేశారు కదా, ఇప్పుడు చెప్పండి. దేవుని యందు నిలిచి ఉండడం అంటే అర్థం ఏంటి? అబ్బాయి ఇప్పుడు మాట్లాడట్లేదేంటి? సజీవంగానే ఉన్నారా? స్తోత్రం చెప్పండి. రూమ్లో వాళ్ళు పోయారు ప్రభునని చాలామంది. ఆయన లేపో సార్ నాన్న. హల్లెలూయా. చెప్పండి ఇప్పుడు చెప్పండి, ప్రభునందు నిలిచి ఉండడం అంటే ఏంటి? ఏదో చెప్పండి, మీకు ఏదో చెప్పండి. నిలిచి ఉండడం అంటే అబ్రహాం ఇంకా యెహోవా సన్నిధిని నిలిచి ఉండెను.
దేవుని మాటకి లోబడ్డాం, ఇంకా ఆయన వాక్యానికి లోబడ్డాం. ఓకే, సరే, ఇంకొంచెం బాగా మాట్లాడుకోవాల్సి వస్తే కనుక దేవునిలో నిలిచి ఉండడం అనగా అర్థం ఏంటంటే, దేవునిలో నిలిచి ఉండడం ఒకటి ఏంటంటే మొట్టమొదటి పనికిరాని తీగలను తీసిపాడేయాలి. ఏ లోక సంబంధమైన వాటిని, ఏవైతే ఆచారాలు ఉన్నాయో, ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో, ఏవైతే బలహీనతలు నీళ్ళు ఉన్నాయో, లోకపరమైన ఏ చట్టం, లోకపరమైన ఏ యొక్క కుటుంబంలో ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తీసిపడాలి. వేరైన వాటిని, దేవునికి అయిష్టమైన వాటన్నిటిని తీసిపడాలి. స్పిరిచువల్గా మాట్లాడుకోవాల్సి వస్తే కనుక గర్వాన్ని తీసేయాలి, కోపాన్ని తీసేయాలి, అబద్ధాలు తీసేయాలి, మోసాన్ని తీసేయాలి. ఇవన్నీ పనికిరాని తీగలు. ఈ పనికిరాని తీగలన్నీ తీసిపడేయాలి. రెండవది చెప్తున్నాడు, మీరు నా యందు నిలిచి ఉండాలి. ఎలా ఉండాలి? నిలిచి ఉండాలి. నిలిచి ఉండాలనే అర్థం ఏంటంటే భక్తిలో స్థిరంగా ఉండాలి. ఓ 10 రోజులు భక్తి చేసేసి 10 రోజుల తర్వాత మళ్ళీ మూమెంట్ ఉండదు, అయిపోద్ది వాళ్ళకి. ఓ 10 రోజులు గంటలు ప్రార్థన చేసేసి 11వ రోజుకి ఏమైపోద్ది ప్రార్థన? 5 నిమిషాలు, 10 నిమిషాలు. కొత్తలో ఓ వాక్యాలు తెగ చదివేసి తెగ వినేసి ఇప్పుడు వాక్యాలు చదవరు, వాక్యాలు వినరు. కొత్తలో మందిరానికి త్వరగా మందిరానికి వచ్చేసి ఇప్పుడు మందిరానికి సమయానికి రారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే భక్తిలో ఎప్పుడు స్థిరం ఉండదు. స్థిరం లేని వాళ్ళు ఏమంటారు చెప్పండి? ఏమంటారు? స్థిరం లేని వాళ్ళు ఏమంటారు? పర్లేదు, అంటే ఊరకనే మాట్లాడుకోవచ్చు, ఏమైనా మ్యాంట్లోడ్ అంటారు. స్థిరంగా లేని వాళ్ళు ఏమంటారు? కొంచెం అంటే అంత మరీ అంత వైల్డ్ కాకుండా కొంచెం మనం తెలుగులో మాట్లాడుకో అస్థిరులు అంటారు. పోనీ స్థిరం లేని అస్థిరులు. వీళ్ళు అయితే ఇంకా మెంటలోడు ఇంకా ఎక్కడికి వెళ్ళిపోయింది, ఫిక్స్ స్టేజ్. హల్లెలూయా, నిజమే కదా. వీడి మైండ్ సరిగ్గా పని చేయట్లేదు బాబు, వీడికి స్థిరం లేదు. చూడండి, మన పిల్లల విషయంలో కూడా చాలా సందర్భాలు అంటూ ఉంటాం. వీడు కొంచెంసేపు ఉద్యోగం అంటాడు, కొంచెంసేపు వ్యాపారం అంటాడు, లేకపోతే వీడు కొంచెంసేపు ఇది అంటాడు, కొంచెంసేపు భక్తి అంటాడు, కొంచెంసేపు అలా అంటాడు. వీడికి మైండ్ స్థిరంగా లేదు. ఇప్పుడు వీడికి భక్తిలో కూడా ఏం లేదు, బండి స్థిరంగా లేదు. కొన్ని రోజులు బండి బాగానే వెళ్తుంది, మంచిగా 30-40 స్పీడ్లో మంచి నీట్గా వెళ్తాడు. కొన్ని రోజులు మొత్తం దూసుకెళ్ళిపోతుంటాడు ఎక్కడికో, కొన్ని రోజులు పూర్తిగా ఆపేసి కూర్చుంటాడు. అంటే వాక్యం ఏం సెలవిస్తుంది అంటే నువ్వు దేవునిలో నిలిచి ఉండాలి, క్రమముగా ఉండాలి, స్థిరంగా చేయాలి భక్తి. ఒకరోజు ప్రార్థన చేయడం, ఒకరోజు వాక్యం చేయడం, బాధలో ఉన్నప్పుడు, కష్టం ఉన్నప్పుడు కాదు. కానీ ప్రతిరోజు మన భక్తి ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. ప్రతిరోజు మన పరిశుద్ధతను కాపాడుకోవాలి. ప్రతిరోజు ప్రభు యొద్ద దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతిరోజు దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన బిడ్డలను బట్టి, దేవుడు మనకిచ్చిన పరిస్థితులు బట్టి దేవునికి వందనాలు చెప్తూ భక్తిలో ప్రతిరోజు స్థిరంగా నిలబడి ఉండాలి. ప్రతిరోజు మన దైవ ధ్యానం, ప్రతిరోజు మనం దేవుని వరకు, దేవునికి మనకు ఉండాల్సిన కనెక్షన్ ఏదైతే ఉందో అది ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకూడదు. ప్రతిరోజు ఒక బంధం దేవునితో మనం కలిగి ఉండాలి. ప్రతిరోజు దేవునికి మనకి ఒక సమయం ఉండాలి. ఒక మాటలో ఇలా చెప్పాల్సి వస్తే కనుక కనీసం రోజుకి ఒకవేళ దశంభాగం తీయగలిగితే 24 గంటల్లో 2.5 గంటల సమయమైన దేవునికి ఇవ్వాలా వద్దా? మరి ఎంతసేపు ఇస్తారు మీరు? ఎంతసేపు ఇస్తున్నారు దేవునికి సమయం? అసలు ఆదివారం 2 గంటలు ఇవ్వడమే ఎక్కువ, ఆదివారం 2 గంటలు ఇవ్వడం ఎక్కువ. మళ్ళీ ప్రతిరోజు ఎన్ని గంటలు? 2.5 గంటలు ఇవ్వడం అంటే అసలు జరిగే పని. అలా జరగకూడదు, సమస్య లేదు. మన ప్రార్థన 5 నిమిషాలు, మన వాక్యం నిమిషం. ఒకవేళ బాగా బిజీగా ఉంటే రోజు ఏదో డైలీ వెర్స్ వస్తే చదువుతాం, లేకపోతే క్యాలెండర్లో వాక్యం చూసుకుని వెళ్ళిపోతాం. ఇప్పుడు దీనిని బట్టి దేవుడు నేను ఏం చేసేయాలి? బాబా ఏం భక్తి చేశారు బాబు, నువ్వు సూపర్ రా బాబు, నువ్వు సూపర్ టాలెంటెడ్, అసలే నీ ప్రార్థన కానీ, నీ వాక్యం కానీ, నీ పరిశుద్ధ కానీ సూపర్ నాన్న అని చెప్పి దేవుడు ఏమి ఇచ్చాలి నీకు? ఎంత ప్రార్థన చేసినా దేవుడు దీవెన ఇవ్వట్లేదు అమ్మగారు. ఎంత భక్తి చేసినా దేవుడు ఆశీర్వదించింది. ఎలాగ ఆశీర్వదిస్తాను నాన్న? ఏం లేదు, మనలో స్థిరం లేదు. మనకి బండి వాక్యం సెలవిస్తుంది స్థిరంగా నిలిచి ఉండాలట. మనం బహుగా ఫలించాలంటే భక్తి జీవితంలో స్థిరంగా ఉండాలి. కొన్ని రోజులు ప్రార్థన, కొన్ని రోజులు వాక్యం, కొన్ని రోజులు పరిశుద్ధత, కొన్ని రోజులే కదా కాపాడుకోవడం. ప్రతిరోజు కాపాడుకోవాలి, ప్రతిరోజు ప్రభుతో ఒక బంధాన్ని కలిగి ఉండాలి. కనీసం రోజుకి 2.5 గంటల సమయం ఇవ్వాలి. ఆదివారం మీ ఆరాధన ఎంత సమయం ఎంత అండి? టైమింగ్స్ ఏంటి? 10:30 to 1:30 అంటే 3 గంటలు. ఒక ఆదివారం ఎంత ఇస్తాం సమయం చెప్పండి? ఎన్ని గంటలు? మాట్లాడలేదేంటి? 3 గంటలు. 6 రోజులు మన కొరకు, మన పిల్లల కోసం కష్టపడతాం. ఎన్ని రోజులు? 6 రోజులు. 3 గంటలు కష్టపడతారు, రోజంతా కష్టపడతారా? 7వ రోజు విశ్రాంతి దినం, పరిశుద్ధ దినం. ఈ దినం మనం అందరం ఏం చేయాలి? మీరు మన కుటుంబాలు కలిసి దేవుణ్ణి ఆరాధించాలి. ఎన్నో రోజు? మరి రోజంతా ఇస్తున్నారా?
పనికైతే పగలు రాత్రి వాడుకుంటున్నారు, పిల్లల కోసం పగలు రాత్రి వాడుకుంటున్నారు, మీ సంపాదనకు 6 రోజులు పగలు రాత్రి వాడుకుంటున్నారు. మరి 7వ రోజు పరిశుద్ధ దినమంతా ఇస్తున్నారా? ఇవ్వట్లేదు. ఎంతసేపు ఇస్తాం? 3 గంటలు. సరే, పోనీ 3 గంటలు అనుకుందాం. 3 గంటలు నమ్మకంగా ఇస్తున్నారా? ప్రార్థన ప్రారంభం అయిపోయాక, పాటలు పాడుతుండగా, ఆరాధన జరుగుతుండగా, వాక్యం జరుగుతుండగా, ఆశీర్వాదం అవుతుండగా, అంటే ఇచ్చే 3 గంటలు కూడా చెప్పండి, ఒక వారానికి నువ్వు ఇచ్చే 3 గంటలు కూడా నమ్మకంగా దేవునికి ఇవ్వలేవు. మరి దేవుడు నీలో ఏం చూసి దీవించాలి? నేను చెప్పండి, ఏముందని నీలో దేవుడు నిన్ను ఆశీర్వదించాలి? దేవుడు నిన్ను నీ పిల్లల్ని ఎందుకు అభివృద్ధి పరచాలి? వాక్యం సెలవిస్తుంది కదా, పనికిరాని తీగలు తీసి పాడేసి నాలో నిలిచుంటే నేను ఆశీర్వదిస్తా. మీరు బహుగా ఫలించాలంటే చేయాల్సిన పని ఏంటంటే నాలో నిలిచుండాలి, భక్తిలో నిలిచుండాలి. భక్తిలో నిలిచుండడం మనకు రాదు. చూడండి, ఒకవేళ పక్కింటికి వెళ్ళి, ఆ ఇంటికి వెళ్ళి, ఇంటికి వెళ్ళి మాట్లాడుతున్నాను అనుకోండి, నిద్ర రాదు. సినిమాలు చూస్తున్నాను అనుకోండి, నిద్ర రాదు. అదేంటో తెలియదు చాలామందికి. మందిరంలోకి వచ్చిన తర్వాత నిద్ర మీద నిద్ర, నిద్ర మీద నిద్ర, దాని మీద జయం మాత్రం రాదు. ఎందుకు పడుకుంటారో తెలియదు. వీళ్ళు అసలు ఏమనాలో అర్థం కాదు. కొన్ని సందర్భాల్లో ఎక్కడ నిద్ర రాదు. ఎక్కడ వస్తుంది నిద్ర? పైగా వాక్యం చెప్తున్నప్పుడే వస్తుంది కదా. పాటలు పాడుతున్నప్పుడు రాదు, ఆరాధన చేస్తున్నప్పుడు రాదు. వాళ్ళ చేతికి మైకిస్తే పాట ఆపరు, వాళ్ళ చేతికి మైకిస్తే ఆరాధన ఆపరు. కానీ పాస్ గారు మైకెట్టుకో కానీ మాత్రం మెల్లగా చక్కగా చల్లగా గాలేస్తూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంటుంది? ప్రశాంతంగా యేసు రక్తమే జయం. ఇది జ్వాలపాటు అయిపోతుంది. వాక్యం జ్వాలపాటు. ఇచ్చే 3 గంటలు నమ్మకంగా ఇవ్వలేని దానివి ఏం చూసి దేవుడు మళ్ళీ దీవించాలి? వాక్యం సెలవుస్తుంది, మీరు ఫలించడం నాకు ఇష్టం. దేవుడు అన్నాడు, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, నేను మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందిస్తాను. మీరు ఫలించి దీవించబడ్డం నాకు ఇష్టం. మీరు ఫలించడం వల్ల దేవుని నామం మహింపరచబడుతుంది. మీరు దీవించబడ్డారని, ఇదిగో పలానా వారు దేవుడు నమ్ముకున్నారు, ఇదిగో వీళ్ళు చూడండి దేవుడు ఎలా దీవించాడు, వీరి బిడ్డలు చూడండి మంచి భవిష్యత్తు దేవుడు అనుగ్రహించాడు, ఇదిగో వీరు చూడండి వీరి జీవితాలు ఎన్ని కార్యాలు దేవుడు చేశాడు, అనారోగ్యాల నుంచి వీరు విడిపించాడని ప్రతి సందర్భంలో నిన్ను బట్టి, నీ బిడ్డలను బట్టి, నీ కుటుంబం బట్టి దేవుని నామం ఏం చేయబడుతూ ఉంటుంది? మహింపరచదు. కానీ మన బట్టి ఏం చేయబడుతుంది? మన బట్టి చెప్పుకుంటున్న క్రైస్తవులు అనే భక్తులను చెప్పుకున్నా కానీ మన బట్టి దేవుని నామం అవమానపరచబడుతుంది. జాగ్రత్తగా గమనించండి. భక్తి అనేది సాధనతో చేయాలి. భక్తి అనేది ఖచ్చితంగా ప్రతిరోజు చేయాల్సిన పని. ఇదేదో ఒకరోజు ప్రార్థన చేసి, 2 రోజులు ప్రార్థన చేసి, 3 రోజులు ప్రార్థన చేసి కొంచెం చల్లారిపోయిన తర్వాత ఆగిపోయేది కాదు. ఉత్సాహం వచ్చినప్పుడు, లేకపోతే మనకి సమయం ఉన్నప్పుడు ప్రార్థన చేసి, లేనప్పుడు చేయకుండా మానేసేది కాదు. భక్తి అనేది ప్రతిరోజు చేయాలి. ఒక మాటలో చెప్పాలంటే ప్రతిరోజు భక్తిలో స్థిరంగా నిలిచి ఉండాలి. ప్రతిరోజు ప్రార్థనా జీవితం ఉండాలి. ప్రతిరోజు వాక్య ధ్యానం ఉండాలి. ప్రతిరోజు పరిశుద్ధత కలిగి ప్రభు కొరకు నిరీక్షణ కలిగి ఉండాలి. ప్రతిరోజు దేవుని స్తుతించగలగాలి. భక్తిలో స్థిరముగా ఎవరైతే నిలిచి ఉంటారో, ఎవరైతే పనికిరాని తీగలను తీసి పాడేస్తారో దేవుడు వారిని బహిగా ఫలించేలా చేస్తాడట. ఇన్ని సంవత్సరాలైనా ఫలింపు మన కుటుంబాల్లోకి రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఇంకా ఏవో చిన్న చిన్న పనికిరాని తీగలు మన హృదయంలో ఉండిపోయినాయి. ఇంకా భక్తిలో మనం ఇంకా స్థిరత్వం రాలేదు. ఇన్ని సంవత్సరాలైనా ప్రార్థనలో స్థిరత్వం రాలేదు. కొంతమంది ప్రార్థన ఫస్ట్ బాప్తిసం పొందినప్పుడు ఏ ప్రార్థన ఉంటుందో మళ్ళీ ఇప్పటికీ అదే ప్రార్థన స్టార్ట్ చేయగానే, ప్రభు నన్ను దీవించండి, నా కుటుంబాన్ని దీవించి. ఎంతకాలం దీవిస్తాడు దేవుడు? ఎన్ని సంవత్సరాలు దీవించాలి? స్తోత్రనైనా 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 మొత్తం పోగండి స్తోత్రమే. హల్లెలూయా. మాట్లాడరేంటి? హల్లెలూయా. ప్రార్థన ఏమైనా మారిందా? పదాలు కూడా అయ్యే. ఈ వారం ప్రార్థనించి వచ్చే వారం ఇచ్చి చూడండి మీరు ఎవరికైనా. ఈ వారం ఏం ప్రార్థన చేస్తారు? వచ్చే వారం, ఆ పై వచ్చే వారం ఇంకేమండి అదే ప్రార్థన మారిందా? అంటే ఏం చేస్తుంది ఇవిడ? కనీసం ప్రార్థన తీసుకోవడం కూడా లేదు. ఇప్పటికీ మనకు కనీసం బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాల్లో ఎక్కడ ఏ పుస్తకం ఉందో తెలియదు. ఎవరు మన క్రైస్తవులం బాప్తిజం పొందిన కనీసం సంవత్సరంకి ఒకసారి చదివిన 66 పుస్తకాలు అయిపోతాయి. కనీసం అటు పేర్లు కూడా తెలియదు ఇంకా మనకి. పోనీ మనకి చదువు లేదు, లేకపోతే మనకు తెలియదు, మనకు అంత జ్ఞానం లేదు అనుకుంటే పర్లేదు. మరి చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? జ్ఞానం ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? మనకు ఏం అక్కర్లేదు. అంటే భక్తి విషయంలో స్థిరంగా ఉండడం మనకి ఇష్టం ఉండదు. వాక్యం సెలవిస్తుంది, మీరు నాలో నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలించరు. మనం నిలిచి ఉంటేనే ఫలిస్తాం. మనం ఫలించబడాలంటే దేవుళ్ళు ఏం చేయాలట? నిలిచి ఉండాలి. ఒకటి పనికిరాని తీగలను తీసి పడేయాలి, 2 దేవునిలో నిలిచి ఉండాలి. ఆఖరి మాట చదవని వాక్యాన్ని ముగించుకుందాం. 7వ వచనం. నా
నా యందు మీరును మీ యందు నా మాటలను నిలచియుండుడి అనులా మీకేది ఇష్టమో అడుగుడి అనుగ్రహింపబడును. ఎప్పుడట? నా యందు మీరు మీ యందు నా మాటలు. చెప్పండి, నా యందు మీరు మీ యందు నా మాటలు. మనం దేవునిలో నిలిచి ఉండడం అంటే అర్థం ఏంటంటే దేవుని మాటలు మనలో ఉండాలి. దేవుని మాటలను దేవుని వాక్యం దివారాత్రుడు దాన్ని ధ్యానించేవాడు. దేవుని వాక్యం ఎవరి హృదయాల్లో అయితే ఉంటుందో, దేవుని వాక్యం ఎవరి జీవితాల్లో దావీదు అంటాడు కదా, ఇదిగో నా పాదములకు వాక్యాన్ని ఏం చేసుకున్నాడట? దీపముగా చేసుకున్నాడు, తన త్రావకు వెలుగుగా చేసుకున్నాడట. వాక్యాన్ని పట్టుకునే వాక్యాన్ని ధ్యానించేవాడు. వాక్యం ఎవరి హృదయాల్లో అయితే ఉంటుందో, వాక్యాన్ని ఎవరైతే ధ్యానిస్తూ ఉంటారో, ఇప్పుడు అంటాడు నా మాటలు ఎవరైతే నిలిచుంటాయో, ఈ వాక్యం ఎవరైతే నిలిచుంటుందో, ఎవరైతే ఈ వాక్యాన్ని అనుసరించి బ్రతుకుతారో, ఇప్పుడు మీకు ఏది ఇష్టం అడగండి నేను ఇస్తానన్నాడు. మనకి ఏది గుర్తు? వాక్యం. అడుగుడి, ఏది పడితే అది అడిగడం సిగ్గుచారం లేకుండా కదా. మొన్నాడు ఎవడన్నాడంట అడుగుడి అన్నాడు కదని కట్నం అడిగాడంటే వెళ్ళి. బైబిల్లోనే ఉంది అడుగుడి మీకు ఇవ్వను అన్నాడు అని. ఏమడిగాడంటే వెళ్ళి దేవుడు అది చెప్పాడా? పోలి కానీ కట్నం కానీ అడగరాదని చెప్పాడు, కానీ అడుగుడి మీకు ఇవ్వండి అని చెప్పాడు దేవుడు. ఏది పడితే అది, ఎలా పడితే అది అడిగితే ఇచ్చేది కాదు అది. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? నా మాటలు మీలో నిలిచి ఉంటే ఇప్పుడు మీకు ఏది ఇష్టం అడగండి నేను ఇస్తాను. దేవుడు మనం అడిగింది దేవుడు మనకి ఇవ్వాలంటే మనలో ఏముండాలంటే కనుక జాగ్రత్తగా వాక్యం జ్ఞాపకం చేస్తే ఆయన మాటలు మనలో ఉండాలి. అంటే వాక్యం ఎక్కడ ఉండాలి? మన హృదయంలో ఉండాలి. అప్పుడు మీకు ఏది ఇష్టమో అడగండి, అప్పుడు నేను దాన్ని మీకు ఇస్తాను. ఎలా పడితే అలాగా ప్రభు అడగమన్నాను నేను అడిగేస్తున్నాను, నేను ప్రభు అడుగుడన్నో ఇస్తానన్నాను నేను అయ్యా అడుగుతాను ఎంతో విశ్వాసంతో అడుగుతున్నాను ప్రభు. ఈరోజు మనకి బాగా విశ్వాసం ఎక్కువైపోయింది. అమ్మ ఏమైనా ప్రాబ్లమా? వాటర్ అని కాదు, పర్లేదు, స్తోత్రం చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, ఈరోజు చాలా సందర్భాలు మనం ప్రతిసారి ప్రార్థన చేస్తే ప్రభు విశ్వాసం దొరుకుతున్నానైనా, విశ్వాసం దొరుకుతున్నానైనా. విశ్వాసం ఉంటే ఆవగింజంత విశ్వాసం ఉంటే చెప్పండి కొండనైనా ఇస్తానన్నా. అసలు విశ్వాసం ఉంటే ఏదైనా సాధించిన. అబ్రహాం విశ్వాసం ఉంచాను నైనా, ఇదిగో పలానా వ్యక్తి విశ్వాసం ఉంచాను నైనా, ఇదిగో నేను కూడా ఏముంచుతున్నా విశ్వాసంతో ఉంచిన, విశ్వాసంతో పలుకుతున్నాను యేసు నామములో అంటే అయిపోదు. వాక్యం ఏం చెప్తుందంటే వినుట వలన విశ్వాసము కలుగుతుంది, క్రియలు లేని విశ్వాసం మృతం. విశ్వాసం, నీ విశ్వాసం క్రియలు లేకపోతే కొండ కాదు కదా, దాని మీద ఉన్న సుండి గీది కూడా కిందకి రాదు. అబ్రహాము విశ్వాసం ఉంచాడు. అబ్రహాం విశ్వాసులకు తండ్రి ఎందుకు అయ్యాడు? విశ్వాసం దేవుని మీద ఉంచు తన క్రియలు దేవునికి కనబడేలా బ్రతికాడు. ఆదికాండంలో మనం చూస్తే 12వ అధ్యాయంలో మనం చూస్తే బల్లెమ్మని దేవుడు చెప్తే చెప్పింది చెప్పినట్లుగా పైగా అక్కడ మాట అంటాడు, నీవు ప్రేమించుచున్న ఇస్సాకుని దేవుడు అంటాడు నేను నిన్ను అబ్రహామును పరిశోధించాలనుకుంటున్నాను అని చెప్పి ఏమంటాడంటే, నీవు నాకన్నా ఎక్కువగా నీ కుమారుని ప్రేమిస్తున్నావు కదా, నీవు ప్రేమించే కుమారుడు ఎవరైతే ఉన్నాడో ఆ కుమారుని నాకు బలిగా ఇవ్వాలి. ఇదిగో పలానా చోటుకి తీసుకెళ్ళి 3 రోజుల ప్రయాణం, అదిగా మోరియా దేశానికి వెళ్ళి అక్కడ